రాజమండ్రి మధు గారితో ఈరోజు మనం ఇంటర్వ్యూ చేస్తున్నాము. ఆవిడ పెళ్లికి రెడీగా ఉన్నారంట. ఎలాంటి అబ్బాయి కావాలి? క్వాలిటీస్ మంచిది. ఏంటిది? మనసు ఉంటే చాలు. మంచిది అని కాదమ్మా, అది మంచి మనసు ఉంటే చాలు. గ్యాప్లు ఇవ్వకూడదమ్మా. అలవాటు అయిపోయింది. మధు గారి దగ్గర మొత్తం ఎన్ని కిలోల బంగారం ఉంది? అవునా గరే. 3, 4, 5, 6, 7, 8, 9. అయ్యో ఉయ్యమ్మ, ఏంది అన్ని 5 రూపాయలకి అయిందిలే. ఎందుకు ఈ కాయ? బరువు ఉంటుంది. ఒకప్పుడు ఒక దగ్గర మీ మీద రేప్ అటాక్ జరిగింది అని చెప్పేసి, అసలు ఆ రోజు ఏం జరిగింది? ఆ రోజు మీరు అక్కడ ఎందుకు ఉన్నారు? అది మా ఇంటి దగ్గర ఆ సిచ్యువేషన్ తర్వాత ఇంట్లో నుండి బయటకు వచ్చారా? ఇంట్లో నుండి అంటే మా అమ్మ రూపాయి ఆశపడదు, కష్టపడి పైకి వచ్చింది మా అమ్మ. ఈ ప్రపంచంలో మళ్ళీ ఫ్రెండ్స్లో కల్తీ ఉంటుంది, కానీ మనం తినే ఆహారంలో కల్తీ ఉంటుంది. నాన్న ప్రేమలో కల్తీ ఉండొచ్చు, కానీ అమ్మ ప్రేమలో కల్తీ ఉండదు. స్వచ్ఛమైన ప్రేమ. అలాంటి అమ్మని మరి బాధ పెట్టావుగా. రాజమండ్రి మాధవి డాన్సర్ కొంతమంది డబ్బు పరంగా చీట్ చేసింది అనేది కూడా ఒకటి ఉంది బయట. మంది అబ్బాయిల్ని యూజ్ చేసుకుంది, ఇది ఇస్తాను అది ఇస్తాను అని చెప్పి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ. నేను మీ యాంకర్ మధు. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరంటే నెల్లూరు నిరజాన, రాజమండ్రి అందగత్తె. సో మాధవి డాన్సర్ అలియాస్ మధు డాన్సర్ ఈరోజు మనతో పాటు ఉన్నారనమాట. సో ఆవిడ డబల్ మీనింగ్ డైలాగ్లతోని, ఆవిడ స్టేజ్ యాంకరింగ్ అండ్ డ్యాన్స్తోని ఎంతో మందిని కూడా ఎంటర్టైన్ చేస్తూ ఉంటారంట. సో మరి ఆ డబల్ మీనింగ్ డైలాగ్స్ ఏంటి, ఎందుకు అలా మాట్లాడుతున్నారు, ఏంటి ఆ లైఫ్ స్టోరీ ఏంటి అనేది మొత్తం ఈరోజు ఇంటర్వ్యూలో తెలుసుకుందాం. దానికంటే ముందు కూడా ప్లస్ టీవీని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎంత మంచి వీడియోస్ చేసినా కూడా వ్యూయర్షిప్ కానీ కమెంట్స్ కానీ చాలా తక్కువ వస్తున్నాయి. సో అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రతి ఇంటర్వ్యూని కూడా ఎంకరేజ్ చేయండి. సో మొదలెడదామా? హాయ్ అండి. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను. బాగున్నారా? మీలాగా? నాలాగా బాగున్నారా? అంటే మీ పేరు నా పేరు ఒకటి. ఎస్. సో ఈరోజు అలా కలిసి వచ్చింది. మరి మాధవి మధు మధు. ఓకే. కరీంనగర్, రాజమండ్రి, తెలంగాణ, ఆంధ్ర. అంతే. తెలంగాణ, ఆంధ్ర. ఓకే. సో మాధవి గారు పుట్టింది పెరిగిందంతా కూడా రాజమండ్రి? లేదు, నేను పుట్టింది బొబ్బిలి, విజయనగరం డిస్టిక్. మేము కొంతవరకు వైజాగ్లో ఉన్నాము. కంచరపాలెం ఓన్ హౌస్ మాది. మా డాడీ చనిపోయిన తర్వాత బొబ్బిలి వెళ్ళిపోయాము. ఆ తర్వాత ఒక 3-4 ఇయర్స్ బొబ్బిల్లో ఉన్నాము. 4 ఇయర్స్. ఆ తర్వాత నా 10th క్లాస్ అయిపోయిన తర్వాత నాకు డాన్స్ అంటే ఇంట్రెస్ట్ నాకు బాగా, కానీ మా ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేసేవారు కాదు. ఓకే. కొట్టేసేవారు మమ్మీ వాళ్ళు. ఏం చదువుకున్నారు మీరు? డిగ్రీ బిఏ. ఓకే. సో నార్మల్గా అంటే చదువు అంతా కూడా అమ్మ వాళ్ళతో ఉన్నప్పుడే జరిగింది? లేదు, నేను బయటకు వచ్చేసాను. బయటకు వచ్చేసి నేను రాజమండ్రిలో ఇంటర్ ప్రగతి కాలేజ్ చదువుకున్నాను, సిఈసి గ్రూపు. డిగ్రీ ఏమించి ఆర్ట్స్ కాలేజ్ బిఏ. ఓకే. ఇదంతా మరి మనీ ఎలా మేనేజ్ చేశారు? స్టడీ కోసమనే నేను ఈవెంట్స్కి వచ్చాను. ఓకే. స్టడీ అంటే కూడా మీకు ఇంట్రెస్ట్? నేను అప్పుడే ఈవెంట్స్ మొదలెడుతుండగా నేను కాలేజ్ చదువుతున్నాను అనమాట. నా కాలేజ్ ఫీజు కోసం నేను ఫీల్డ్కి వచ్చాను. ఓకే. ఎప్పటి నుండి మీకు డాన్స్ అంటే ఇంట్రెస్ట్? నాకు బై బర్త్ వచ్చేసిందంటారా? ముందు ఎవరైనా అంటే డాన్సర్స్ ఈ ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఫ్యామిలీలో? ఎవరికి డాన్సర్ అంటే మా తాత ముత్తలకి ఎవరికి తెలియదు అనగోరు, కానీ చీర ఇలా బొడ్డుకో కింద కట్టడం కూడా ఎవరికి మా ఫ్యామిలీలో తెలియదు. ఫస్ట్ మొత్తం మీరే? నేను. ఎవరు. డాడీ ఎలా చనిపోయారు? డాడీ డబ్బులు లేక చనిపోయారు. మేము చిన్నప్పుడు లేని వాళ్ళనమాట. లేని వాళ్ళైతే మా డాడీ 5,000 లేక మా డాడీ చనిపోయారు 2002లో.
ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్? హెల్త్ ప్రాబ్లం వచ్చి అదే ఆ టైంలో 5,000 ఉంటే మా డాడీ బతుకును. అప్పుడు నా వయసు 4 years. ఏమైంది డాడీకి హెల్త్ లివర్ పోయి ఏదో సంథింగ్ ఇదయ్యి అప్పటికి అందుకు ఎవరికైనా హెల్ప్ అంటే తక్కువని నేను హెల్ప్ చేస్తాను. అంటే మా డాడీలా పరిస్థితి ఎవరు కాకూడదు, ఎవరికైనా ఏదైనా అందుకు ఎవరికైనా హెల్ప్ కావాలంటే వెంటనే స్పందిస్తాను. ఓకే. అమ్మ ఏం చేస్తూ ఉంటారు? అమ్మ చిన్నప్పటి నుంచి అమ్మాలు మా తాత అమ్మమ్మలు చూసుకున్నారు. అమ్మమ్మలకి 3 హౌసులు ఉన్నాయి. హౌసులు అండ్ డబ్బులు బాగా అమ్మమ్మలు ఉన్నవాళ్ళు బాగా. నానమ్మ వాళ్ళకన్నా అమ్మమ్మ వాళ్ళు బాగున్నారు. నన్ను చదివించారంటే అమ్మమ్మ వాళ్ళే. నేను ఈ పొజిషన్లో ఉన్నానంటే మా అమ్మమ్మే. ఓకే. అమ్మమ్మ అంటే చాలా ఇష్టం. అమ్మమ్మ దగ్గరే పెరిగాను. అంటే డాన్స్ ఎంకరేజ్ చేసేది అమ్మమ్మ. అమ్మ మాత్రం కొట్టేసేది నన్ను బాగా బాగా కంట్లో కారం చెదిగేసి. కంట్లో కారం అంటే నేను కూడా చిన్నప్పుడు అసలు వినేదాన్ని కాదు. మా మమ్మీ ఏం చేసేదంటే చిన్నగా ఇట్లా ఒక చిన్న ఇంత జస్ట్ ఇట్లా టచ్ చేసి, నేను వింటలేను, కొడితే దెబ్బలు మళ్ళీ ఫ్యూచర్లో నొప్పులు వస్తాయి అని అంటారు కదా, సో భయం ఇట్లా ఉండొద్దని చెప్పేసి ఇలా అంటించి డోర్లు వేసేది. మా అమ్మ అలా కాదు ఇలా అనేది. డాన్స్ కోసం అన్నీ భరించారు అయితే? డాన్స్ కోసం అప్పుడు నేను అన్నాను, ఎప్పుడైనా నేను డాన్స్ వల్లే పైకి వస్తాను, ఒకవేళ నేను డాన్స్ వల్ల పైకి రాకపోతే సూసైడ్ చేసుకుంటానని చెప్పి అలాగని చెప్పి ఊరు దాటి రాజమండ్రిలో అడిగెట్టాను. ఓకే. సో మీరు విలేజ్ నుండి బయటకు వచ్చినప్పుడు, ఇంట్లో నుండి బయటకు వచ్చినప్పుడు మీ వయసు ఎంత? అప్పుడు నా వయసు 14 15 సంవత్సరాలు. ఏం చదువుతున్నాయి? ఇంటర్ అప్పుడు నైన్త్లోని గొడవ జరుగుతున్నాయి. నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం. నేను డాన్స్ ఇంట్లో చూసి నేర్చుకున్నాను. టీవీలో తలుపేసుకొని పోకిరి మూవీ, మగధీర, ఇవన్నీ మూవీస్, ఆరెంజ్, ఇవన్నీ మూవీస్ ఏంటంటే సాంగ్స్ ప్రిపేర్ అయ్యేదాన్ని ఇంట్లో తాళం వేసుకొని. ఓకే. ఇంట్లో నుండి బయటికి రావాలన్న ఆలోచన అంటే అంత ఈజీగా రాదు కదా. మనం ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోవాలి, అసలు వీళ్ళు ఎవ్వరూ నాకు వద్దు, ఇంకా నాకు డాన్సే కావాలి అన్న ఆలోచన మీకు వచ్చిందేనా, లేదంటే ఎవరైనా చుట్టుపక్కల వాళ్ళు? నాకే వచ్చింది. అంటే అప్పటికే నేను 4-5 years నుంచి మా అమ్మ దగ్గర ఉండేదాన్ని కాదు, అమ్మమ్మల దగ్గరే. అమ్మమ్మలే నన్ను పెంచారు బాగా. ఓకే. నాకేంటంటే బాగా మెయింటెనెన్స్ అంతా అమ్మమ్మ చూసుకుండేది. మా అమ్మ అయితే చూసుకుండేది కాదు, పట్టించుకుండేది కాదు మమ్మీ. అంటే డాడీ చనిపోయారు, మనకెందుకు ఈ డాన్సులు కట్ట పరువు తీస్తున్నా అని మమ్మీ. కానీ అమ్మమ్మ తాతయ్యలు అలా చేసేవారు. మీకు చిన్నప్పటి నుండి అంటే డబ్బులో పెరగాలి, లేదంటే మనీ ఉన్న దానిలానే బతకాలి, అలాంటి ఫీలింగ్స్ ఏమైనా ఉండేనా? లేదు. అలా అమ్మమ్మ వాళ్ళు ఉన్న వాళ్ళు అని చెప్పారు కదా నార్మల్గా. అమ్మ దగ్గర అయితే ఏంటి, నాన్న లేరు కాబట్టి తినడానికి తిండి, బట్ట, చదువు. మేము డాడీ చనిపోయినప్పుడు మాకు గింజనమే తినేవాళ్ళం. పిండురలు అంటారు, లేకపోతే బిస్కెట్. ఇప్పుడు కూడా నేనేమి లేనప్పుడు గింజను మిరపకాయ నంచుకుంటా, ఎంత పొజిషన్లో ఉన్నా. అంటే నేను టైం తినడం కావాలి చూసుకుంటా. బిర్యానీలు అంటే ఎక్కువ నాకు నచ్చవు, చికెన్ మటన్ అంటే ఎక్కువ ముట్టుకోను నేను. నాకు ఇంట్లో ఎక్కువ క్యారెట్, బీట్రూట్ ఇలాంటి ఫుడ్ బాగా ఇష్టపడతాను నేను. పెరుగన్నం అంటే ఇంకా ఇష్టం, అది కూడా ప్యాకెట్ పెరుగు లైక్ చేయను. ఇంట్లో తోడి మేగడ్లా వస్తుంది కదా, అలాంటి పెరుగు అంటే నాకు ప్రాణం పెట్టేస్తాను. ఇంకా అన్నం తినేసి బాగా పడుకుంటాను. మిగతా అలవాట్లు అంటే ఏమీ లేవు. నేను అడగలేదు అవి ఉన్నాయా లేనా, నేను అడగలేదు, అంటే ముందే చెప్పేస్తున్నావు అయితే. లేదు, మదర్ ప్రామిస్గా అంటే చెప్తున్నాను. చాలామంది డాన్సర్స్ ఏంటి డ్రింకింగ్ అలవాటు ఉంటుందంటే, డాన్సర్స్ అనే కాదండి, బయట సొసైటీలో నా డాన్స్ అంటే 1 second, నా డాన్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నేను సంపాదించానంటే దీని మీదే, నా 2 కాళ్ళ మీద ఒట్టే చెప్తున్నాను. నాకు డ్రింకింగ్ అలవాటు అస్సలు. ఇంకో విషయం ఏంటంటే, నా పక్కన ఎవరైనా తాగితే వాళ్ళ మీద చిరాకు పడతాను. నాకు అస్సలు నచ్చదు అసలు, డ్రింకింగ్ అంటే చాలా చిరాకు. మా బ్రదర్స్కి నాకు ఎప్పుడు అదే గొడవ అవుతుంది. ఇంట్లో తాగిసి వస్తే నేను గొడవ పెడతాను. మీకు 2 తమ్ముళ్ళా? 2 తమ్ముళ్ళు. ఏం చదువుతున్నారు ఇప్పుడు? ఎలక్ట్రికల్ అయిపోయింది. ఇద్దరు ఎవరి వర్క్ అంటే నేను సంపాదించిన డబ్బు కూడా వాళ్ళకి ఇవ్వను. అలా ఏదైనా ఇంట్లో వర్క్ చేస్తేనే నేను అమౌంట్ ఇస్తాను. అమ్మకి ఇస్తారు? అమ్మ కూడా నా డబ్బు తీసుకోదు. ఓకే. మా ఫ్యామిలీలో ఎవరు నా డబ్బు అస్సలు ఆశపడరు అసలు. ఓకే. సో అలా 14 సంవత్సరాలప్పుడు బయటకు వచ్చారు. బయటకు అంటే ఫస్ట్ వెళ్ళిన ప్లేస్ ఏంటి? అడుగు పెట్టాక ఏ ప్లేస్కి వెళ్ళారు? ఏ లొకేషన్కి వెళ్ళారు? రాజమండ్రి వెళ్ళారా, నెల్లూరు వెళ్ళారా, ఎక్కడ ఉన్నారు? ఫస్ట్ రాజమండ్రి, గోదరగట్టు అలాగా తిరిగేదాన్ని. ఇక్కడ నుంచి అలా ఈత కట్టుకొని నాకు ఈత వచ్చి నాకు రాజమండ్రిలోనేనా? గోదావరి అలా తిరుక్కొని ఉండేదాన్ని. ఇంట్లో నుండి బయటకు వచ్చి గోదావరిలో దూకి ఈత కొట్టేదానివా?
మహా తల్లే. ఎందుకమ్మా ఆ ఆలోచన తర్వాత ఎందుకు వచ్చింది? ఆ తర్వాత నాకు విజయవాడ అమ్మవారు అంటే చాలా ఇష్టం. ఆ, అమ్మవారి దగ్గర గుడికి వెళ్ళేదాన్ని ఎక్కువ. ఓకే, అక్కడ గోదావరిలో స్నానం చేసి చిన్న వయసు నాకు అప్పుడు 14-15 సంవత్సరాలు, అంటే నాకేం తెలుసు అప్పుడు. ఇంట్లో నుండి వెళ్ళిపోవడం అయితే తెలుసు, అంతే కదా. ఓకే, నెక్స్ట్ అమ్మవారి గుడికి వెళ్ళారు. అమ్మవారి గుళ్ళో ఏడ్చేదాన్ని. నాకు మంచి లైఫ్ కావాలి, యాంకర్గా సెటిల్ అవ్వాలి, డాన్స్ కావాలని ఏడ్చేదాన్ని నేను. మరి అమ్మవారు విన్నదేమో, బాగానే సెటిల్ అయిపోయాను అందరికన్నా. ఓకే, అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే ఇమ్మీడియట్గా మీ చేతిలో డబ్బులు ఉన్నాయో లేవో కూడా తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియదు. ఆ రోజు మీ మైండ్ ఎలా ఉండింది? అంటే ఆ రోజు మీ మెంటల్ హెల్త్ ఎలా ఉండింది? తిరిగి ఇంటికి పోవాలని ఇంకో విషయం ఏంటంటే, చిన్నప్పటి నుంచే కష్టాలు అంటే ఎవరో ఒకరు వెనకాతలు పడేవారు. అప్పటికి ఒక్కదాన్ని ఇలా ఎక్కడికి వెళ్ళి, అప్పుడైతే ఇంకా నాకేం తెలిసేది కాదు. ఇప్పుడు అనుకో నోరేసం గట్టిగా మాట్లాడేది, అప్పుడు నాకేం తెలిసేది కాదు. ఎక్కడికి వెళ్ళా ఇబ్బంది పడేదాన్ని. అంటే ఏ రకంగా? ఈ అమ్మాయికి ఏ రకంగా సెక్షువల్ హరాస్మెంట్ చాలా ఇబ్బందులు కదా, చాలా ఇబ్బంది అయిపోయిండేది. దేవుడా నాకు ఎప్పుడు ఏంటి ఏ ప్రాబ్లం అని చాలా ఏడ్చేదాన్ని నేను చాలా. ఎందుకంటే కొన్ని విషయాలు చెప్పలేను అనమాట. ఇంకా ఎందుకు, ఏమైంది అంటే అర్థమవుతుంది మీ లైఫ్ స్టోరీని గుర్తు చేసుకుంటే, అంటే ఎంత చాలా ఇబ్బంది పెట్టారు ఏంటి అని. కష్టాలే పడ్డాను నేను. ఇప్పుడంటే ఒక సుఖపడుతున్నాను, కానీ నేను చాలా ఇబ్బందులు పడే పైకి వచ్చాను. ఫస్ట్ మీ ఎర్నింగ్ ఎంత? ఫస్ట్ మీరు స్టేజ్ మీదకి ఎక్కినప్పుడు డాన్స్కి అయినా లేదంటే యాంకరింగ్ అయినా? నాకు అప్పుడు నా యాంకర్ డాన్స్ అనే ఫస్ట్ నేను చేసిన ఈవెంట్ నెల్లూరు అల్లిపురం. ఫస్ట్ నేను స్టేజ్ అడిగెట్టాను. అప్పుడు నా పేమెంట్ 500. ఏం చేశారు 500తో? 500తో హ్యాపీగా అనిపించింది. 500 అప్పట్లో ఎక్కువ, అది చాలా ఎక్కువ. అప్పట్లో 500 అంటే 5 లక్షలతో సమానం. అప్పట్లో అంటే 500 అంటే 5 లక్షలు కాదు, కానీ అప్పుడు గ్రామ్ ఎంత ఉండేది? 1300 ఉండేది. 500 అంటే 3 రోజులు చూస్తే గ్రామ్ వస్తుంది. 1300 కూడా కాదు, ఇంకా తక్కువ, 1000 రూపాయలు అంతా ఉండేది అప్పట్లో. చాలా హ్యాపీ ఫీల్ అయ్యేదాన్ని. ఓకే, ఎందుకని కళ్ళల్లో వాటర్ వస్తున్నాయి? అంటే కష్టాలు అనుభవించేదాన్ని, అంటే అంత కష్టం పడ్డానని చెప్తున్నాను బాగా. అంటే మీకు అంటే నార్మల్గా ప్రతి ఒక్క లైఫ్లోనూ కష్టాలు అనేవి ఉంటాయి. మిమ్మల్ని బాగా కుదిపేసిన సిచ్యువేషన్స్ కూడా ఉండుంటాయి. అంటే ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క రకమైన కష్టం అనేది మనకు ఎదురవుతూనే ఉంటుంది, ప్రాబ్లమ్స్ అనేవి. కానీ ఒక ప్రాబ్లం మాత్రం ఏదన్నా లైఫ్లో వచ్చినది మొత్తం మనిషిని రివర్స్ చేసేస్తుంది, కింద మీద చేసేస్తుంది కదా. అలాంటిది మీ లైఫ్లో మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టిన ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం అంటే ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడే కొంచెం చిన్నప్పుడే కుర్రోళ్ళు వెనకాల పడేవారు. నా వెనకాల కుర్రాలు ఎంట పడేవాళ్ళు? వెనక పడేవారు, చాలా ఇబ్బంది పడేవారు. తెలిసిన వాళ్ళ లేదంటే తెలిసిన వాళ్ళే. అమ్మతో చెప్పేవాళ్ళు కదా మీరు? అప్పుడు చిన్నప్పుడు నాకు అంతా తెలిసేది కాదు. అలాంటప్పుడు బయట తిరిగి నాకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ వరకు ఫోనే తెలియదు అసలు. 10th కూడా నా ఫోన్ లేదు అసలు. బ్యాడ్ టచ్ చేసేవాళ్ళ? ఇంకంతే. మీరు అంటే ఇంట్లో ఎవరితో అంటే ఇలా రియాక్ట్ అవుతున్నారని చెప్పడము? చెప్పలేను అన్ని విషయాలు చెప్పలేదు. నేను ఇబ్బంది పడలేను అసలు. ఎలా ఎక్స్ప్లెయిన్ చేయగలం ఇంట్లో వాళ్ళు? అయితే నువ్వు ఇంట్లో కూర్చో, బయటకు వెళ్ళొద్దని అంటారు. ఇబ్బంది పడేదాన్ని, చాలా ఇబ్బందులు అలా. కానీ ఏనాడు మనం డౌన్ అవ్వలేదు. అలా యుద్ధం చేసుకుంటూనే వచ్చాను. ఇంకా అలా వచ్చారు. ఓకే, సో ఫస్ట్ మీకు ఆపర్చునిటీ వచ్చింది, స్టేజ్ ఎక్కారు, అలా ఎర్నింగ్ స్టార్ట్ చేశారు కదా. తర్వాత మళ్ళీ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడము, మళ్ళీ సేమ్ ఇదే, ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి దూరంగా ఉన్నారు, ఆ టైంలో ఇంట్లో వాళ్ళు 5 years వరకు కూడా నేను డాన్స్ చేస్తున్నాను, ఇంట్లో వాళ్ళకి ఎవరికి తెలియదు. 5 years వరకు కూడా అస్సలు ఎవరికి ఇంపాసిబుల్ అసలు. నేను చెప్పలేదు కూడా. ఏం చేస్తున్నా అంటే అక్కడ వర్క్ చేసుకుంటున్నాను, రాజమండ్రిలో వర్క్ చేసుకొని చదువుకుంటున్నానని చెప్పాను తప్ప, ఏనాడు నేను ప్రోగ్రాల్కి వెళ్తున్నానని మా అమ్మకి చెప్పాను. ఎప్పుడు 3 years తర్వాత. నీకు డబ్బులు ఎలాగ వస్తుందని మా మమ్మీ అడిగేది. అప్పుడు 1000 రూపాయల నోట్లు ఉండేవి కదా, అప్పుడు 1000 రూపాయల నోట్లు ఖర్చు చేసేదాన్ని. ఎలా వస్తుందని మమ్మీ అడిగితే, నేను ఇలా ఈవెంట్స్కి వెళ్తున్నానంటే ఒకసారి మమ్మీ నాతో వచ్చిందనమాట. మా అమ్మ చూసిన తర్వాత మా తమ్ముడు, ఆ తర్వాత మా ఫ్యామిలీలో ఇంకెవరు చెప్పలేదు. ఈ మధ్య సోషల్ మీడియా వల్ల, రీల్స్ వల్ల మా ఫ్యామిలీలో మొత్తం ఒక 200 కుటుంబాలకి తెలిసిపోయింది. ఓకే, సో మధు గారు, ఇక్కడ మీకు ఫస్ట్ డ్యాన్స్ అంటే ఇష్టం, అవునా? ఎలా అయినా సరే యాంకర్గా అవ్వాలనుకున్నది మీ గోల్, రైట్? వీటి కోసం అని చెప్పేసి ఎందుకని బోల్డ్ కంటెంట్ని ఎంచుకుంటున్నారు? బోల్డ్ అనేది లేకపోతే, అంటే మీరు డబుల్ మీనింగ్స్ డైలాగ్స్ కానీ, లేదంటే మీరు మాట్లాడే పద్ధతి, ఎక్స్పోజింగ్ కానీ, ఇవి లేకపోతే సక్సెస్ అవ్వరా? మీకు ఇష్టమైన మూవీ ఏంటి? పెద్దగా తక్కువ, జస్ట్ నార్మల్గా అంత ఏం లేవండి. ఒక మూవీ
లేవు. ఏదో ఏదో స్టాలిన్. ఆ? స్టాలిన్. స్టాలిన్. మరి అందులోని డ్రెస్సులు నీట్గా ఉంటాయి. ఏమో దేవుడి పేరు చెప్పొచ్చు కదా మీరు. ఎస్ ఎగ్జాక్ట్లీ. దేవుడి సినిమా పేరు చెప్పొచ్చు కదా. ఓకే, నేను మీరు ఏమన్నాను, ఎందుకు స్టాలిన్? ఏదో ఒకటి చెప్పండి అన్నారు. నేను చూస్ చేసుకోవాలి. ఏదో ఒకటి చెప్పండి అంటే నా మైండ్ లో ఏది రన్ అయిందో అది చెప్పేశాను నేను. ఓకే, నేను మీకోసం చేసుకోండి అని అన్నాను, కానీ అది లేకపోతే సక్సెస్ అవ్వలేదు. ఎందుకు చేస్తున్నారని అందులో క్వశ్చన్ మళ్ళీ సిద్ధాంతం ఉంటుంది. చెడు చూడకూడదు, చెడు మాట్లాడకూడదు, చెడు వినకూడదు అని అంటారు. కానీ నా సిద్ధాంతం ఏంటంటే అన్ని వినాలన్నా. నో జస్ట్ చెడు చూడొచ్చు, చెడు మాట్లాడొచ్చు, చెడు వినొచ్చు, చెడు చెయ్యకూడదు. అది నా సిద్ధాంతం. అంటే నేను చూస్తాను, చేస్తారు, బికాస్ అది నా ప్రొఫెషన్. కానీ నేను చెడు దారిలోకి వెళ్ళను. స్టేజ్ మీద ఉన్నంత వరకు అంటే అది నా డ్యూటీ. ఎక్స్క్యూజ్ మీ ఎనీబడి ఇయర్ ఎవరైనా ఉన్నారని నేను అడిగాను అనుకోండి, ఎవరు నాతో మాట్లాడు, ఆ లాంగ్వేజ్ కూడా ఎవరికి అర్థం కాదు, మాసే ఉంటారు కాదు. అదే ఏమంటే కుర్రోళ్ళు ఉన్నారా లేదంటే అప్పుడు బాగా రెస్పాండ్ అవుతారు. అంటే ఆడియన్స్కి ఏం కావాలో మనకి ఇస్తున్నా, దానికి తప్పే ఉంది. ఆడియన్స్కి బోల్డ్ కంటెంటే కావాలని ఎవరు చెప్పారు? అలా అయితే మంచి కంటెంట్ ఉన్న సినిమాలు, మీరన్న దేవుడు సినిమాలు హిట్ అయినవి లేవా? మ్యాక్సిమం ఇప్పుడు ఎక్కువ మీరు ఒక సినిమా డైరెక్టర్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమా తీయండి, మాస్ సినిమా ఒకటి తీయండి, డివోషనల్ సినిమా ఒకటి తీయండి, రెండిట్లో ఎక్కువ మంది ఏవి ఎక్కువ చూస్తారో చూడండి. మాస్ సినిమాకి డబ్బులు ఎక్కువ వస్తుండొచ్చు, కానీ దేవుడి సినిమాకి రెప్యుటేషన్, నేము, దాని లైఫ్ లాంగ్ ఫ్యామిలీతో కలిసి చూడగలరు. ఎస్ రైట్ కదా. బట్ నాకు కూడా దీనివల్ల అమౌంట్ ఎక్కువ వస్తుంది. పబ్లిక్ అమౌంట్ కోసం నేను మ్యారేజ్ ఈవెంట్లు చేస్తాను, అక్కడ అస్సలు డబుల్ మీనింగ్ మాట్లాడను, డీసెంట్గా సంగీత్ చేసుకొని వెళ్ళిపోతాను. ఓకే, ఎస్. ఎందుకు అడుగుతున్నానంటే చాలా మంది కూడా, అంటే మిమ్మల్ని ఏదో మీరు తప్పు చేస్తున్నారనే వర్షన్ కూడా కాదు, నేను ఒకవేళ తప్పు చేసి ఉంటుంటే నా రియాక్షన్ కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది. ఎందుకంటే మీరు చేస్తున్నారు ఓకే, కానీ డాన్సర్గా అనుకున్నారు కదా, డాన్సర్ అని అన్నప్పుడు ఆ కంటెంట్ లేకుండా సక్సెస్ అయిన వాళ్ళు డాన్స్ ఈ ఫీల్డ్ లో ఎవరు లేరా? ఎందుకని డబుల్ మీనింగ్? జబర్దస్త్ ఉంది ఇప్పుడు, జబర్దస్త్ షో నేను అస్సలు ఎంకరేజ్ చేయను. కానీ అది ఎందుకు హైలైట్ అయింది? డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో హైలైట్ అయ్యి ఉండొచ్చు. నేను అదే అంటున్నా, నేను అసలు సపోర్ట్ చేయ. వాళ్ళు వచ్చిన ముందు కూర్చున్నా నేను సేమ్ క్వశ్చన్స్ అడుగుతా. ఎందుకంటే ఇప్పుడు మీకు ఏ టైప్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నారు అనేది పక్కన పెడితే, పిల్లలు కొన్నిసార్లు వాటిని చూసి వాళ్ళ మైండ్ సెట్ని మార్చుకునే ఛాన్సెస్ ఉంటాయి. మన కోసం ఈరోజు మనం చేస్తాం, మీరు అన్నట్టుగా డబ్బులు ఈరోజు మనం బ్రతకడానికి, లేదంటే ఈరోజు మనం ఏదో సక్సెస్ అవ్వడానికి మనం చేస్తున్నాం కదా, బట్ వన్స్ అది వచ్చిన తర్వాత అయినా సరే దాన్ని చేంజ్ చేసుకోవడానికి ట్రై చేయాలి. డబుల్ మీనింగ్ మెయిన్ ఆపేవాళ్ళంటే సినిమాలు కూడా ఆపేవాళ్ళే, మరి అందులో కూడా ఉంటుంది కదండి. ఏమీ లేకుండా ఒక్క సినిమా చూపించాను, ఒక్క సినిమాలో డ్రెస్సింగ్ నీట్గా ఉన్నది, డబుల్ మీనింగ్ లేకుండా ఒక్క మూవీ చూపించండి. నేను డ్రెస్సింగ్ గురించి కూడా మాట్లాడట్లా, ఓన్లీ డబుల్ మీనింగ్ ఒక మూవీ చూపించండి. అంటే డివోషనల్ కాదు, మొత్తం అన్ని సినిమాలు డబుల్ మీనింగే ఉన్నాయా? ఉన్నాయి. నేనన్న దేవుడి సినిమాలలో డబుల్ మీనింగ్ ఉన్నాయా? నేను అందుకు డివోషనల్ సినిమాలు అంటే అవి కూడా ఉన్నాయి. డివోషనల్ పక్కన పెట్టాను. నేను డాన్సెస్ లో కూడా మంచి వాళ్ళు ఉన్నారు, డాన్సెస్ లో మంచి వాళ్ళు ఉన్నారు. మా డాన్సెస్ ఎవరు చెడ్డ వాళ్ళు ఉంటారు, ఎందుకంటే మంచి కంటెంట్ చేసుకునే వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు కష్టపడి పైకి వస్తాం కదండి. అదే బయటకు ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీకు. జానులిరి గారు ఉన్నారు, ఆవిడ డ్రెస్సింగ్ చాలా నీట్గా ఉంటుంది. అవును. ఈవెంట్స్ చేస్తారు. అవును. మాట పద్ధతి చాలా బాగుంటది. అవును కదా. సక్సెస్ అయ్యారుగా. ఎప్పుడు సక్సెస్ అయ్యారు? లాక్డౌన్లో కదా సక్సెస్ అయ్యారు. మరి మేము ఫెయిల్ అవ్వలేదు కదా. ఫెయిల్ అవ్వలేదు. మీరు అంటున్నారు కదా సినిమాలు అన్నింటిలో కూడా ఇలా ఉన్నాయి. ఇంకో విషయం, ఒకరితో మనం ఎప్పుడు కంపేర్ చేయకూడదు. ఇప్పుడు తను సక్సెస్ అయింది, ఇప్పుడు తను జాను నా అక్క అంటది, నేనంటే చాలా అభిమానం. తను వెల్త్గా సంపాదించిందో లేదో నాకు తెలీదు, నేనైతే వెల్త్గా సంపాదించాను. లాక్డౌన్లో కూడా అంత ముందే సంపాదించాను నేను. హౌస్, కారు నాకు చాలు కదా. ఇక్కడ నుండి ఆపేస్తారా మరి బోల్డ్ కంటెంట్? ఆపేస్తా, నా మ్యారేజ్ అయితే ఇప్పుడు నాకు ఎవరు లేరు కాబట్టి ఫ్రీగా ఇలాంటి కంటెంట్ చేస్తూ, అంటే ఇలా నార్మల్గా ఈ రోజులలో అబ్బాయిలు అంటూ ఉంటారు కదా నార్మల్గా, ఇలా బోల్డ్గా మాట్లాడుతూ లేదంటే డబుల్ మీనింగ్స్తో మాట్లాడుతూ ఉన్నప్పుడు మరి ఏ అబ్బాయి అయినా నిజంగా లవ్ చేసి పెళ్లి చేసుకోవడానికి వస్తాడంటారా? చేస్తారు. ఎందుకు చూడు, మనసుని చూస్తారు కదా. ఎలా ఉంటుంది మనసు? జర్నీ చేస్తారు. ఇప్పుడు మీకు కూడా ఒక రాసిపెట్టి ఉంటుంది ఏదైనా, నాకు రాసిపెట్టి ఉంది.
దాన్ని ఎవరు చేంజ్ చేయలేరు. మీరు అది ఈ రీజన్ వల్ల ఒకవేళ మీరు అన్నట్టుగా మీరు అంటున్నారు కదా ఎంతో మంది అబ్బాయిలు వెంటబడినారు, ఇలా ఇలా ఇబ్బంది పెట్టినారు అంటున్నారు కదా. నాకు ఇప్పుడు కూడా మ్యారేజ్ ప్రపోజల్ ఉన్నాయి, నేను చేసుకోను. మా ఇంట్లో కొంచెం క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ. మీ క్యాస్ట్ వాళ్ళనే చేసుకోండి. ఉన్నారు కానీ నాకు భయం. దేనికి? అంటే ఫ్రీగా వదలరని. మరి అలాంటప్పుడు పెళ్ళి ఎప్పుడు చేసుకుంటారు? చేసుకుంటాను. అడ్డు మీరే అంటారు, ఇటు మీరే అంటారు. ఫ్రీగా వదలరు. రాత కావాలి. ఏంటంటే మన రాత రావాలి కదా, రాత వచ్చిందంటే నేను చేస్తాను. రాత ఈ రోజు కూడా వస్తుంది రాసుకుంటే, కానీ అది కాదు మ్యాటర్. అక్కడ మీకు ఫ్రీడమ్ కావాలి. అవునా? లైఫ్ లో ఫ్రీడమ్ కావాలి. సో మధుకి ఎవ్వరు కూడా ఇలా చెయ్యు, అలా చెయ్యు, లేదంటే నువ్వు ఇలానే ఉండు, ఈ బట్టలే వేసుకో, ఈ మాటలే మాట్లాడు, ఈ తిండే తిను అని చెప్పేసి చెప్పకూడదు. నిన్ను డిసైడ్ చేయకూడదు. చెప్పండి, ఇప్పుడు మీరు అన్నారు నేను మేము ఏదైనా సీరియస్ అడిగానా? అవ్వలేదు. డిసైడ్ చేయకూడదు. అందుకే అంటున్నా, ఏముంది గంట తర్వాత ఇంకో విషయం ఏంటంటే నా భర్త వచ్చి కండిషన్ పెట్టినా నేను వింటాను. బికాస్ ఎందుకంటే నా లైఫ్ పార్ట్నర్ కాబట్టి ఆయన ఇప్పుడు నేను ఎలా ఉన్నా పర్లేదు, రేపు పొద్దున ఆయన నాకు లైఫ్ కదా. చెప్పేవారు వస్తారేమో, ఎందుకు భయపడుతున్నారు? చేసుకుంటాను సరే, సంబంధం చూడండి, చేసేసుకుంటాను. నేనే చూడాలా? అవాది. ఓకే, మన ప్లస్ టీవీలో ఉన్నామండి ఈరోజు మధు గారితో, నెల్లూరు మధు గారితో. మనం నెల్లూరు డాన్సర్, రాజమండ్రి. అయ్యో, నెల్లూరు వైజాగ్ అంతలక్క తిరుగుతా. ఓకే, రాజమండ్రి మధు గారితో ఈరోజు మనం ఇంటర్వ్యూ చేస్తున్నాము. ఆవిడ పెళ్ళికి రెడీగా ఉన్నారంట. సో అబ్బాయిలు మరి ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే కనుక మనం ఒక రోజు స్వయంవరం పెట్టేద్దాము. ఆవిడకి ఎవరు నచ్చుతారో వాళ్ళని ఎంచుకుంటారు. సో పెళ్ళి అనేది చేసేద్దాం. ఓకే, చెప్పేసా. ఎలాంటి అబ్బాయి కావాలి? క్వాలిటీస్ మంచిది. ఏంటిది? మనసు ఉంటే చాలు. మంచి మనసు. మంచిది అని కాదమ్మా, అది మంచి మనసు ఉంటే చాలు. గ్యాప్లు ఇవ్వకూడదమ్మా. అలవాటు అయిపోయింది. అదే ఆ అలవాటు తగ్గించుకుంటే పెళ్ళి అయ్యిద్ది. ఓకే, నెక్స్ట్. అంతే, మంచి మనసు ఒకటే. అబ్బాయి ఎలా ఉన్నా పర్వాలేదు. డబ్బు లేకపోయినా, డబ్బున్నా, అందం ఉన్నా లేకపోయినా పర్వాలేదు. మంచి మనసు ఉంటే ఎలా కనిపెడతావు మంచి మనసు ఉందా లేదా అని? ఎందుకంటే ఈ మధ్య డ్రమ్ములల్లో పెట్టడాలు, చంపి కుక్కర్లలో ఉడకబెట్టడాలు. నాకు అలా యాక్చువల్గా నా క్యారెక్టర్ ఎలాంటిదంటే సినిమాలో చూసిన కూడా ఏడ్చేస్తాను నేను. అంత నాది ఇన్నోసెంట్, నేను తట్టుకోలేదు. బయటకి బోల్డ్గా ఉండే వాళ్ళు చాలా మంది ఎమోషనల్గా ఉంటారు. అంతేందుకు, ఎవరికైనా నేను కార్ మీద వెళ్తుంటాను, నా కార్లో ఎప్పుడు ఎమర్జెన్సీ కిట్ ఉంటుంది. ఎందుకంటే ఎవరికైనా ఏమైనా అవుతే నేనేం చేయగలను అని ఆ కిట్తో వాళ్ళకి హెల్ప్ చేస్తాను. ఓకే, మధుకి డబ్బు చూపించుకోవడం అంటే నా దగ్గర డబ్బు ఉంది, నా దగ్గర కార్ ఉంది, నా దగ్గర ఐఫోన్లు ఉన్నాయి, నా దగ్గర అన్ని బ్యాంకుల కార్డులు ఉన్నాయి, నా దగ్గర గోల్డ్ ఉంది అని ఇలా జనాలకి చెప్పుకోవడం మధుకి ఇష్టం. అంటే నాకేం డబ్బు లేదు అసలు, ఏదో పల్లె మిడిల్ క్లాస్ మాది. అదే మిడిల్ క్లాస్. మన ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి చూస్తే ఆమె ఎంత మిడిల్ క్లాస్ అనేది మనకు అర్థమవుతుందిలే. కానీ సో మధుకి తను బయటకి ఏమంటారు, నేను రిచ్ అనేది చెప్పుకోవడం మధుకి ఇష్టం. నాకు ఇష్టం లేదు అసలు. మరి ఎందుకు అంటే చాలా మందితో కూడా మీరు నార్మల్గా ప్రతి ఏం మాట్లాడినా మాటకు ముందు నా కార్లో అది ఉంది, నా కార్లో ఇది ఉంది, నాకు ఇది ఉంది చెప్తున్నానండి. అదే ఉంది. ఓకే, ఇక్కడ అందరికీ ఉండుంటాయి. కార్ కొనుక్కుంటే ఎవరికైనా ఉంటుంది. నాకు లేదండి, నేను అంత రిచ్ కాదండి, నేను చాలా పూర్, ఇప్పుడే స్టార్ట్ చేసిన కెరియర్ని. చూద్దాం, ఫ్యూచర్లో కొనుక్కుంటే నేను కూడా కొనుక్కుంటారులేండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఎందుకు అలా అంటే ఒకప్పుడు డబ్బు లేకపోవడం, ఇప్పుడు కొంచెం డబ్బు చెప్పుకోవాలి. చెప్పాను. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఎవరైనా చూస్తే ప్లీజ్ ఒకసారి. నాకు రిటర్న్స్ ఉన్నాయండి, 8 years నుంచి చేసుకుంటున్నాను. ఇలాంటి ప్రాబ్లమ్ నెలకి ఎంత సంపాదిస్తారేంటి? ఏమోనండి, పర్లేదు. ప్రీవియస్ ఇంటర్వ్యూలో చెప్పారండి 3,50,000 వస్తుందండి. వద్దండి, వద్దు. 3 లక్షల పైనే 3 లక్షలు వస్తుంది ఒక ఇంటర్వ్యూలో అంటే ఈవిడ లేదండి కొంచెం ఇంకెక్కువే వస్తుంది అని చెప్తాను. సీజన్ వస్తే 2-3 లక్షలు కన్ఫర్మ్గా వస్తుంది. రైనీ సీజనా, సమ్మరా, ఏ సీజన్? రైనీ సీజన్ ఎలా వస్తుంది? రైనీ సీజన్ ఖాళీగా ఉన్నాను. ఓకే, సో జనరల్గా అంటే ఈవెంట్స్ అంటే ఎలాంటి ఈవెంట్స్ చేస్తూ ఉంటారు? మ్యారేజ్ ఈవెంట్స్, పబ్లిక్ బర్త్డే ఫంక్షన్లు. ఈ జనరల్గా అంటే చాలా వరకు ఏమంటారు, ఇన్స్టాగ్రామ్లో నేను అప్పుడప్పుడు రీల్స్ చూస్తూ ఉంటాను. పెద్దగా నాకు దాని గురించి ఆ ఈవెంట్స్ గురించి తెలీదు, తెలుసుకోవడానికి మాత్రమే క్వశ్చన్ అడుగుతున్నాను. ఈ పబ్లిక్ ఈవెంట్స్ చేస్తూ ఉంటారు కదా నార్మల్గా, మీరు కొంచెం ఏమంటారు మంచిగా రెడీ అయిపోయి హాఫ్ సారీస్ అట్లా వేసుకొని స్టేజెస్ మీద డ్యాన్స్ చేస్తూ ఉంటారు కదా, ఆ ప్రోగ్రామ్స్ ఏంటి? అవి జాతరలు ఉంటాయి. అంటే అమ్మవారి గ్రామ దేవత అంటారు కదా. ఇప్పుడు మీ హైదరాబాద్కి బోనాలు, అదే ఇక్కడ బోనాలు అంటారు. అటు సైడ్ జాతరలు చేసుకుంటారు ఒక్కొక్క విలేజ్కి. ఆ టైంలో ఇంకా ఫెస్టివల్ ఫంక్షన్ పెట్టుకుంటారు అనమాట.
ఫెస్టివల్ ఫంక్షన్లో మీరు వెళ్ళి ఆ డాన్సులు చేస్తారు. చేస్తాం. డాన్స్లో కూడా చాలా రకాలు ఉంటాయి. నేను చూసిన ఇన్స్టాగ్రామ్ డాన్స్లు అన్నీ కూడా అవి నెక్స్ట్ లెవెల్ అండి. నేను అదైతే డబల్ మీనింగ్ ఒకటే తప్ప మేము వేరే డాన్స్ అయితే నాకు రాదు కూడా. ఓకే, అంటే అక్కడికి వెళ్ళి కూడా పబ్లిక్ని కావాలని రెచ్చగొట్టడము చేయడము అట్లా ఆ టైప్లో అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది అనమాట. అరే ఎందుకు ఈ అమ్మాయిలు ఈవెంట్ ఓకే మంచి ఈవెంట్లో మంచి ఈవెంటే అది కూడా కాదని, అదేం చెడ్డ ఈవెంట్ కాదు, మంచిగా డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ చేయొచ్చు కదా, ఎందుకు ఈ రకంగా చేస్తూ ఉంటారు. అంటే మాట్లాడడం లేదంటే వాళ్ళ డ్రెస్సింగ్ అయినా కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, ఎందుకు ఈ టైప్ చేయడం అని అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. బట్ మళ్ళీ ఆలోచిస్తే ఓకేలే వాళ్ళ ఇష్టం. స్టేజ్ ఎక్కి మేకప్ వేసుకున్నామంటే జనాలు అందరితో ఆడుకోవాలి, అది డ్యూటీ. జనాలు అందరితో ఆడుకోవాలి. ఏ రకంగా? మాటలతో. వస్తుంది ఆడుకుంటే అంతే డ్యూటీ. మనం స్టేజ్ దిగి ఇంకా ఆ ప్రోగ్రామ్ జనాలందరినీ ఎంటర్టైన్ చెయ్యాలా, జనాలందరినీ ఆడుకోవాలా? ఎంటర్టైన్ చేయాలి. మరి ఆడుకోవాలన్నారు, దాన్ని తెలుగులో కూడా ఆడుకోవాలని అంటే ఒక్కరితో అనిపించమ్మా కాదు, దాన్ని తెలుగులో ఆడుకోవడం అని అంటారంట. నాకు ఈరోజు కొత్తగా ఓకే అమ్మా, ఇంకేమంటారమ్మా? చెప్పండి. ఇంకేమంటారు? ఎందుకు నవ్వుతున్నారమ్మా? ఇంకా స్టేజ్ ఎక్కామంటే మన డ్యూటీ మనం చేయాలి. వాళ్ళు బాగా క్లిక్ అవుతుంది మన జనాలు. ఇప్పుడు కమిటీ వర్క్ క్లయింట్స్ ఉన్నారు, ఎందుకు పెట్టుకుంటారు? ఒక ఈవెంట్కి ఎంత తీసుకుంటారు? నేనా 10 నుంచి 30 వరకు. 10,000 నుండి 30,000 వరకు పర్ డేకి. పర్ డేనా? మొత్తం డే మొత్తం ఉంటుందా? లేదు, 3 hours 4 hours. ఓకే ఓకే, ఈవెంట్కి మీరు 30,000. ఇంకో విషయం ఏంటంటే నాకు వచ్చిన అమౌంట్లో 5,000 పక్కన పెట్టుకుంటాను. మంత్లీ 10,000 పక్కన పెట్టుకుంటా. ఎవరికైనా ఏమైనా ఎమర్జెన్సీ ఉన్నా వాళ్ళు నేను ఇస్తూ ఉంటాను. ఓకే, అయితే ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తున్నాం కదా, నాకు తెలిసిన వాళ్ళకి ఎప్పుడైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చిందంటే నేను కాల్ చేస్తాను, మీరు రెస్పాండ్ అవుతారా? ఖచ్చితంగా. ఎలాంటి ప్రాబ్లమ్స్కి రెస్పాండ్ అవుతారు మీరు? ఎలా అంటే పర్సనల్ అంటే వాళ్ళకి ఏమైనా యాక్సిడెంట్ అయినా, లేకపోతే చిన్న పిల్లలు ఉన్నా, ఎవరికి ఏమీ లేకపోయినా. నాకు తెలిసిన ఒక ఫ్యామిలీకి రీసెంట్గా ఇక్కడే హైదరాబాద్లో ఒక చిన్న జాబ్ చేస్తున్నారనమాట. వాళ్ళ హస్బెండ్కి పబ్ దగ్గర సెక్యూరిటీ సంథింగ్ ఏదో చేస్తున్నారు. సో ఒక కారోడు వచ్చి గుద్దేశాడు. ఓకే, వాళ్ళు ఇప్పుడు నిస్సహాయ స్థితిలో ఉన్నారు. చిన్న షాప్ ఉండింది వాళ్ళకి. ఓకే, వాళ్ళు ఇక్కడ నుండి రూమ్ కూడా వెకేట్ చేసేసి వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఉంటున్నారనమాట. 2 పిల్లలు, ఒక ఆడపిల్ల ఒక అబ్బాయి. అమ్మాయి కాలేజ్కి వెళ్ళట్లేదు, ఈ అబ్బాయి స్కూల్కి వెళ్ళట్లేదు. వాళ్ళకి అసలు జీవనాదాయం ఇప్పుడు ఏం లేదు, 0. ఉన్న షాప్ కూడా తీసేశారు. ఆయనకి సర్జరీస్ ఉన్నాయి. మీరు ఏమైనా హెల్ప్ చేయగలుగుతారా? వాళ్ళకి ఫుడ్ ఏం లేదన్నారు కదా, అప్పుడు కావాలంటే నేను వాళ్ళకి ఇంట్లో సామాన్లు ఏమైనా కావాలంటే నేను వేయిస్తాను. ఇంట్లో సామాన్లు వాళ్ళ అమ్మ నాన్న వరకు చూసుకోగలుగుతారు. హాస్పిటల్ ఖర్చులకు ఏమైనా ఇవ్వగలుగుతారా? నాకు తోచిన అమౌంట్ నేను ఇవ్వగలను కన్ఫర్మ్గా. ఇవ్వగలను కాక వాళ్ళది వీడియో తీసుకొని నేను ఇన్స్టాగ్రామ్లో కూడా అప్లోడ్ చేస్తాను. వాళ్ళ నెంబర్ పెట్టి దానివల్ల నేను అమౌంట్ కూడా కలెక్ట్ చేస్తాను. ఎందుకు అని అంటే చాలామంది ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తున్నారు కదా, మేము ఆ సహాయం చేస్తాము, ఈ సహాయం చేస్తాము, మమ్మల్ని అప్రోచ్ అయ్యండి అని చెప్పేసి. ఇంకో కొంతమంది అయితే ఏదో అప్రోచ్ అయినట్టుగా కొన్ని డ్రామాలు కూడా చేస్తున్నారు కొంతమంది. సో అదంతా కూడా నాకు నేను వెళ్ళి అడిగినప్పుడు కొంతమందిని ఎవరు రెస్పాండ్ అవ్వాల. పాపం వాళ్ళు కూడా ఒకరిని నమ్ముకొని చాలా ట్రై చేశారు. నాకు ఇప్పుడే వాళ్ళ నెంబర్ ఇవ్వండి, నేను కన్ఫర్మ్గా రెస్పాండ్ అవుతాను. ఇంకో విషయం ఏంటంటే నేను ఏదైనా డైరెక్ట్గా చూస్తేనే నమ్ముతా. ఇండైరెక్ట్ ఎప్పుడైనా నేను చూసాను అనుకోండి, ఓకే వీళ్ళు ఇబ్బందిలో ఉన్నారు, ఓకే డన్ అని నేను ఇచ్చేయగలను. ఓకే డన్. అయితే ఇంటర్వ్యూ అయిన తర్వాత కన్ఫర్మ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి రెస్పాండ్ అయినందుకు. అట్లీస్ట్ ఆ ఫ్యామిలీకి ఎంతో కొంత సహాయం అందిస్తే. నేను పూర్తిగా అందిస్తానని నేను అనలేను, ఎంతో నాకు తోచిన సహాయం అయితే నేను చేస్తాను. ఓకే, సో డబ్బు ఈరోజు ఉంటుంది రేపు పోతుంది. ఒకరికి హెల్ప్ చేయడంలో చాలు కదా. మనం రేపు పొద్దున వెళ్ళేటప్పుడు ఆస్తిని తీసుకెళ్ళాం. మనం చేసిన దాన ధర్మాలు పుణ్యాలు. మీకు చెప్పాలా మధు గారు, అంటే ఇది అవుట్ ఆఫ్ ద టాపిక్ అనుకోండి, ఇంటర్వ్యూ గురించి కూడా కాదు. మన దేశంలో ఉన్న టాప్ సెటిల్డ్ ఫ్యామిలీస్ ఉంటాయి కదా, వాళ్ళందరూ కూడా వాళ్ళకి సరిపోయింది ఉంచుకొని మిగతాది ఒక్కొక్క ఫ్యామిలీకి హెల్ప్ చేస్తూ పోయినా మన దానిలో పేదవాళ్ళు ఉండరు. అది నిజం. రోడ్డు మీద బతికేవాడు ఉండడు, అడుక్కునేవాడు ఉండడు. ఓకే, కానీ ఎవరికి చెయ్యరు, స్వార్థం ఎక్కువ. ఎస్, తరాలు తినాలంటారు. తరం ఉంటుందో లేదో కూడా ఎవరికి తెలియదు, కానీ ఆ తరం కోసం ఆలోచిస్తూ ఉంటారు. సో మీరు ఇదే కాదు, ఎప్పుడైనా ఎవరికైనా ఏదైనా అయినప్పుడు నాకు అంటే మీ నెంబర్ నిన్న సేవ్ చేశాను కాబట్టి మీకు తెలియదు, మీరు నాకు వెంటనే పెట్టండి నెంబరు. కన్ఫర్మ్ మీరు చూసారంటే నేను కన్ఫర్మ్గా నమ్ముతా. తప్పకుండా, ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్. సో మధు గారి దగ్గర మొత్తం ఎన్ని కిలోల బంగారం ఉంది? అవును, నాకడేం లేదు.
కిలోలే అమ్మ. ఈ ఒక చైన్ ఉంది అంతే. ఒక చైన్కి ఎన్ని లాకెట్లు ఉన్నాయమ్మా? ఇప్పుడు దగ్గర దగ్గరగా నీ ఒంటి మీద ఇప్పుడు ఎంత, ఒక తులంకి 1,00,000 రూపాయలు ఏమో ఉన్నట్టుంది. సో ఎన్ని తులాలు ఉన్నాయి? ఈ 2 ఫింగర్స్ ఏం పాపం చేసినాయి? తీసాను. ఎందుకు? ఇబ్బందిగా ఉందని. క్రీమ్స్ కట్ రాసేటప్పుడు సబ్బు ఈ 4,000 ఏవి ఇబ్బంది ఇబ్బంది లేవి. ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఉన్నాయి, ఇంటర్ సెకండ్ ఇయర్ నుంచి. కాకపోతే సైజులు పెరిగాయి అంతే. ఐ మీన్ ఫింగర్ సైజ్. ఫింగర్స్ అంటే ఫస్ట్ గ్రామ్ పెట్టుకుందాన్ని, ఇప్పుడు అరకాసు పెట్టుకున్నాను అంతే తేడా. అరకాస్ అంటే 4 గ్రాములు. మీ తెలంగాణలో ఏమంటారు? సవరాలు. సవరాలు అంటారా? సవరం అంటే జుట్టు. నెల్లూరు సైడ్ సవరాలు అంటారు. తెలియదు. రాజమండ్రి సైడ్ అదే కాసులు అంటారు. వైజాగ్ సైడ్ తులాలు అంటారు. మీ సైడ్ కూడా తులమే అంటాం. తెలంగాణలో కూడా తులం. తులం అంటే ఎన్ని గ్రాములు? 10 గ్రాములు ఉంటుంది, 12 గ్రాములు ఉంటుంది. 12 గ్రాములు సరే మా సైడ్ లెక్క. ఓకే. సో ఎన్ని కిలోలు ఉంది? ఏం లేవు. పర్లేదు చెప్పండి. మీ నవ్వులోనే తెలుస్తున్నాయి. ఏదో దేవుడి దేవాలో ఉన్నావు 10-20 కాసులు అంతే. 10-20 కాసులు అంటే ఇప్పుడు కాసు అంటే 4 గ్రాముల? 8 గ్రాములు. 8 గ్రాములు. ఓకే. తులం వేసుకుందాం ఒక కాసు అంటే. పోనా వేసుకోండి. 10 తులాలు. మీ దగ్గర ఇప్పుడు ఒంటి మీదే ఉందండి. 10 తులాలు ఉంటాయి. బంగారం అంటే బాగా ఇష్టం. ఇష్టం అంటే రేపు పొద్దున మనం ఎవరిని చేచాచి అడగక్కర్లేదు, ఒకరి దగ్గర తల దించే అవసరం లేదు. ఎమర్జెన్సీ ఏమైనా కావాలనుకుంటే మనం గోల్డ్ తీసుకెళ్ళి బ్యాంకులో పెట్టుకునే అమౌంట్ వస్తుంది అంతే. ఓకే. సో ఇంత లగ్జరియస్గా బతుకుతున్నారు కదా ఇప్పుడు రైట్ నౌ. ఒకప్పుడు ఒక దగ్గర మీ మీద రేప్ అటాక్ జరిగింది అని చెప్పేసి ఒక న్యూస్ బయటకు వచ్చింది, రైట్? నిజంగా ఆ రోజు రేప్ జరిగింది అనే విషయము మీరు చెప్తే కానీ, లేదంటే చేసిన ఎవరైతే మిమ్మల్ని హరాస్ చేశారో వాళ్ళు చెప్తేనే బయటికి వస్తుంది. అసలు ఆ రోజు ఏం జరిగింది? ఆ రోజు మీరు అక్కడ ఎందుకు ఉన్నారు? అదే మా ఇంటి దగ్గర అప్పుడు నా వయసు 11-12 సంవత్సరాలు. ఓకే. కూరలందరూ మీదకు వచ్చేసి జస్ట్ ఏమి చేయలేదు, పైనుంచి ఇబ్బంది పెట్టేస్తే కొంచెం కేసు కూడా అయ్యింది. అది అంతవరకు మా రోడ్డు మీదే. అంటే అంత ఎందుకంటే మీరు ఆ మాట అనేసి అందుకు నేను ఏడ్చాను. నేను అర్థమైంది. రేపు అంటే మీదకు వచ్చారు కానీ మరి అంత డీప్గా అంటే ఏం జరగలేదు. ఓకే. ఏం జరగలేదు. ఎలా దాని నుండి బయటకు వచ్చారు? అంటే ఎలా వదిలిపెట్టారు వాళ్ళు మిమ్మల్ని ఆ రోజు? మరి వదిలిపెట్టారంటే ఇంకా పెద్ద గొడవలు, ఇంకా అక్కడ పెద్ద గొడవలు, ఆ అవమానం తట్టుకోలేక ఇంకా బయటకు వచ్చాను నేను. ఓకే. ఆ సిచ్యువేషన్ తర్వాత ఇంట్లో నుండి బయటకు వచ్చారా? ఇంట్లో నుండి అంటే నాకు డాన్స్ అంటే ఇష్టము, అమ్మలు యాక్సెప్ట్ చేయట్లేదు. ఇది కేసు పెట్టడానికి వెళ్తే దుమ్మి కేసు కింద పోయింది. అట్లా ఎట్లా పోతుంది? అప్పట్లో ఇలా చట్టాలు లేవు. ఆ టైంలో 2010-11 ఆ టైంలో చట్టాలు లేవు. అప్పుడు నా వయసు చాలా చిన్నది. ఇంకా చట్టాలు లేకపోతే ఇంకా ఎలాగైనా ఈ సెటిల్ అయ్యి ఊర్లో అడుగెడదాము, నేను ఎప్పుడొకలా మంచి పొజిషన్లో ఉంటాను, వీళ్ళందరూ నా కాళ్ళ దగ్గర ఉంటారు అనగానే కరెంట్ వచ్చింది. సత్యం పలికింది. అలాగే జరిగింది. నన్ను బాధ పెట్టిన వాళ్ళు అడ్రస్ లేకుండా పోయారు. కాలు ఇరిగిపోవడాలు, చెయ్యి ఇరిగిపోవడాలు, ఫ్యామిలీస్ ఇదైపోవడం. నన్ను ఇప్పుడే కాదు, ఇప్పుడు కూడా ప్రెసెంట్ కూడా నేను సాక్షాత్తు కాళికాదేవిని మొక్కుతాను. నేను ఎప్పుడైనా అమ్మవారి గుడికి వెళ్ళి బాధపడి ఇలా అయిందంటే వాళ్ళు ఖచ్చితంగా 4 రోజులు ఏదో జరుగుతుంది కన్ఫర్మ్గా. పవర్ఫుల్ అంటే అది మా అందరికీ తెలుసు. వైజాగ్ నుంచి నెల్లూరు వరకు నేను ఎవరికైనా మాట అన్నానంటే జరిగేస్తుంది. ఎందుకంటే చాలా నిష్టగా పూజిస్తాను. కూడా ఒక 1 కోటి రూపాయలు రావాలని అనుకోండి, మనం కోరిన కోరికలు కూడా ధర్మంగానే ఉండాలి. అవును. కాదంటారా? ధర్మం కాదంటారా ఇప్పుడు అది? ఆశ 1 కోటి రూపాయలు అనేది ఈ రోజులలో చాలా తక్కువ అమౌంట్ తెలుసా? ఎందుకు అంటే చూడండి, ఒక 2 BHK ఫ్లాట్ కావాలి నాకు, ఫర్ ఎగ్జాంపుల్. అలానే 2 BHK ఫ్లాట్ కావాలి. ఫ్లాట్ కి ఎంత? 1.5 అలా అనకూడదు. 50 లక్షల నుండి దేవుడా నా ఆరోగ్యం బాగుండాలి, నా ఫ్యామిలీ నా ఆరోగ్యం బాగుంటదండి. ఎందుకు అని అంటే డబ్బు అని మనం ఎప్పుడు ఇదవ్వకూడదు. అందుకే అంటున్నా. ఇప్పుడు మనిషికి కావాల్సింది ఏంటి? మీరే అన్నారు, కడుపు నిండా తిండి ఉండాలి, కట్టుకోవడానికి బట్ట ఉండాలి, హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డబ్బులు ఉండాలి. నాకు తెలిసిన మనిషి రీసెంట్ గా ఈ విషయం చెప్పారనమాట. మనకి ఫ్యూచర్ లో ఎంత ఆస్తులు ఉన్నాయి, ఏమున్నాయి అనేది కాదు, మనకంటూ ఓన్ గా ఒక రెస్టారెంట్ ఉండాలి. ఎందుకంటే ఎనీ టైం నువ్వు అక్కడికి వెళ్ళి తినొచ్చు. ఓకే, హెల్దీ ఫుడ్ తినొచ్చు, నీకు నువ్వు వండించుకొని తినొచ్చు. హాస్పిటల్ కావాలి, వేరే హాస్పిటల్కి వెళ్తే డబ్బులు కట్టాలి, ఎవడు చూస్తాడో చూడడో తెలియదు. ఎవడున్నా లేకపోయినా నీకంటూ హాస్పిటల్ ఉందనుకో, డబ్బులు ఇస్తే వాడు నిన్ను సూపర్ గా చూసుకుంటాడు. కట్టుకోవడానికి బట్ట అంటే ఒక బట్టల షాప్ ఉండాలి. ఈ 3 ఉంటే వాడికన్నా రిచ్ ఎవడు లేడు ఇంకా భూప్రపంచం మీద. అవునా కదా? నాకు తెలిసిన
పర్సన్ చెప్పారనమాట రీసెంట్ గా. ఓకే. అది విన్న తర్వాత చాలా ఇంప్రెసివ్ అనిపించింది నాకు. అవునా కదా? మరి మీ అంతే కదా? ట్రూగా అది నిజమే కదా చెప్తున్నాను. మరి ఆ 3 చేసుకోవడానికి నేను ₹1,00,00,000 అడిగిన. ఓకే. ఇప్పుడు మీ దగ్గర ₹1,00,00,000 ఉన్నాయా లేవా? నాకు అది లేదు ప్రెసెంట్. ఒకసారి మనం కార్డు చూద్దాం. మీరు నా మీద పడ్డారు. నేను ఇక్కడే ఉన్నాను, ఎక్కడ వల్లే అక్కడ ఉన్నాయి కార్డు. బ్యాగ్ చిన్న బ్యాగ్, అది యాక్చువల్గా బయటకు వస్తే ఈ బ్యాగ్ తెచ్చుకుంటాను, ఉమ్, లేకపోతే ఇంకో బ్యాగ్ తెచ్చుకుంటాను. బ్యాంకాక్ లో కొనుక్కున్నాను. నీకు నేను ఇందాక చెప్పిన కదా, అదిగో మళ్ళీ మీరు ఇంకా అల్లదా? మధుకి చెప్పుకోవడం అలవాటు. నాకు కారు ఉంది, నేను బ్యాంకాక్ లో మీరు కొన్నా, మళ్ళీ 12,000 మొదలెట్టేశారు. కొన్నా, నాకు మీరు ఇంత మళ్ళీ బంగారం మొదలెట్టేశారు. ఉంది. కొన్నామంటే కొన్నామని చెప్తాం కదండి. ఏంటి నేను అడిగానా? సరే, మీరు అడగకపోయినా చెప్తాను, ఎందుకు చెప్తారు? బికాస్ నా హ్యాబిట్ అది. అంటే కాదు, ఎదుటోడికి లేదు నాకు ఉంది అని నేను చెప్పుకోవడానికి. ఎప్పుడు అలా అనుకోను. మరి ఎందుకు చెప్తున్నారు? మేము అడిగామా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు ఎక్కడ కొన్నారు, ఎంత కొన్నారు? అది అది పెద్ద బ్యాగ్. సరే మీ కార్డులో చూపించండి ఒకసారి. ఏం ఉండదు, చిన్న పర్సు ఉంటుందంట, ఏదో 150 ఇక్కడ రూపాయలు. ఇవ్వండి, నేను చూపిస్తాను. ఇగోండి 150 రూపాయలు పర్సు ఇది. ఇప్పుడు నేను అడిగానా? రేట్ అడిగానా? నేను అడగలే. ₹150 ఎందుకు మెన్షన్ చేస్తున్నారు? ఇక్కడ ఇవ్వండి. అయ్యా ఇక్కడ ఇయ్యి. పర్సు ఇస్తున్నా, ఏం చేస్తారు? చూద్దాం లేదు సరదాగా. ఓకే, తన ఆస్తి క్యాష్ ఉంది. ఏంది ఇది? ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్. డ్రైవింగ్ వచ్చా? వెరీ గుడ్ గర్ల్. ఇంకా కార్డ్స్, ఇవన్నీ బ్యాంక్ కార్డ్స్ ఏనా? క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్. ఒక్కటి అవి ఇక్కడ ఇవి ఇవి. ఇవా? 1 2 3 4 5 6 7 8 9. సరే, అయ్యో ఈ అమ్మాయి ₹150 పర్సులో ఇంత సామాన్, ఇన్ని కార్డులు. అది 150 కాదు, టామీ. టామీ అంట. టామీ. మరి ₹150 అన్నావు. ఎంత ఈ పర్సు? 5000. 5,000 రూపీస్ పర్సులో ₹1,00,00,000. ₹1,00,00,000. తమ్నేల్ వేసుకోండి సార్. ఓకే, దేవుడి ఫొటోస్ ఉంటాయి ఫస్ట్. మంత్రాలు ఇట్లా చేస్తున్నావా ఏంది? చేతబడులు ఏమైనా చేస్తున్నావా? నాకు దేవుడి ఫొటోస్, నేను ఓకే డన్. పుణ్యక్షేత్రాలకు వెళ్తాను. మా తమ్ముడు, చిన్న తమ్ముడు, బ్రదర్. మమ్మీ ఫోటో కూడా ఉంటుంది. ఇంకో పర్స్ ఉంది ఇందులో, ఇది బ్రదరే. ఇది ఇంకో పర్స్. ఓ క్యాష్ అయితే బాగానే ఉంది. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత కార్డులు తీసుకుందాం, క్యాష్ ఏమొద్దు. ₹5,000 పర్సులో ₹1,00,00,000. తమ్నేల్ వేసుకోండి సార్. నెక్స్ట్ చిన్న పర్స్. ఇది ఎంత? చిన్న పర్స్. చిన్న చిల్లర 2,500. అంతేనా? ఎందుకు కొంపదీసి? ఫాదరా? ఫాదర్, బ్రదర్. సౌండ్ వస్తుంది రోయ్. కాయిన్స్ ఉన్నాయా? ఉన్నాయి. ఇంట్లో కూడా సేమ్ క్యాష్ బాగా మెయింటైన్ చేస్తుంది. ఎక్కడ వెళ్ళినా క్యాషే మెయింటైన్ చేస్తావు. ఆన్లైన్ తక్కువనా? సౌండ్ వస్తుంది కానీ కనబడతలేవు మా ఇంట్లో. ఉయ్యమ్మ ఏంది అన్ని ₹5 కాయిన్లే. ఎందుకు ఈ కాయిన్లన్నీ? బరువు ఉంటుందండి, ఎవరికైనా ఇవ్వడానికి. కర్మరా అయ్యా. ఇంటర్వ్యూ మొత్తం నా భూతో నా భవిష్యత్తు అంతే. ఇంట్లో కూడా కార్డులు ఉన్నాయి. అది ఇంకా అంతేనా? ఇంకేం ఏం లేవు ఇంకా. లిప్స్టిక్లు అవేమి కళ్ళజోడు ఒకటి ఉంది అంత. కళ్ళజోడు ఎంత? ఏదో చిన్నది పెట్టుకున్నాం. చిన్నదే పెట్టుకో కానీ ఎంత? 2,000. చిన్నది 2,000. ఓకే, ₹1,00,00,000 ఇస్తున్నా. ఎప్పుడు ఇస్తావు? నాది నాకే ఇస్తున్నారు, మీది ఇవ్వండి. నీదని గ్యారెంటీ లేదు. అది మొత్తం నా అడ్రస్. నాది నాకే ఇస్తున్నారంట. ఎంత? ఎప్పుడు ఇస్తావు రిటర్న్? ఇస్తాను, ఇచ్చిన తర్వాత కల్లా ఇస్తాను. వద్దులే, నేను కూడా కల్లో ఇస్తాను అయితే. నారాయణ కృష్ణ. సో నీకు ఒక అసిస్టెంట్, చాలా రిచ్ గా మెయింటైన్ చేస్తున్నావు నిజంగా. థ్యాంక్ యూ. అంటే ఎడ్డకారం కాదు, ఇది సీరియస్ గానే చెప్తున్నా. Yes. ఎందుకంటే ఒకప్పుడు నువ్వు ఇంట్లో నుండి బయటకు వచ్చి ఏదైతే సాధించాలనుకున్నావో అది ఎంతవరకు సాధించినావు ఏంటి అనేది నాకు తెలియదు. కానీ నీకంటూ ఏమంటారు, బయటికి వెళ్తే ఒక రెస్పెక్ట్ ని అండ్ అట్ ద సేమ్ టైం నీకు కావాల్సిన అవసరాలను తీర్చుకోవడానికి నీకంటూ కొంత డబ్బుని అన్ని పెట్టుకున్నావు కాబట్టి, అరేంజ్ చేసుకున్నావు కాబట్టి. సో నవ్ యు ఆర్ హ్యాపీ. హ్యాపీ హ్యాపీ పక్కా హ్యాపీ. నిజమైన హ్యాపీ అంటే ఇలా సంపాదన కాదు, కానీ మనకి ఏదైనా ఒకరికి హెల్ప్ చేస్తుందని అప్పుడు చాలా హ్యాపీగా ఫీల్. ఎస్, నువ్వు ఒకరికి హెల్ప్ చెయ్యాలి అంటే కూడా మనతో ఏదో ఒకటి ఉండాలి, డబ్బులు ఉండాలి. డబ్బులు లేనప్పుడు మనకు వచ్చి ఒక ప్రాబ్లం చెప్పిండ్రు అనుకోండి, ఆ టైంలో మనం హెల్ప్ చేయలేకపోతున్నాము అన్న బాధ ఉంటుంది చూడండి. లేదు, అది ఎవరు దారుణం మా ఇంట్లో ఉంటుంది. ఎవరు మా ఇంటి అడుగు తొక్కినా, ఎవరైనా ప్రాబ్లం అంటే ఖచ్చితంగా నేను హెల్ప్ చేస్తాను. అమ్మ గురించి ఒక మాటలో ఏం చెప్తారు? మా అమ్మ ప్రేమ స్వచ్ఛమైన ప్రేమ. నాకు రేపొద్దున
నా భర్త కావాలంటే మా అమ్మ లాంటి ప్రేమ కావాలి. మా అమ్మ రూపాయి ఆశపడదు. కష్టపడి పైకొచ్చింది మా అమ్మ. ఈ ప్రపంచంలో మళ్ళీ ఫ్రెండ్స్‌లో కల్తీ ఉంటది కానీ, మనం తినే ఆహారంలో కల్తీ ఉంటది. మన అన్నదమ్ముల ప్రేమలో కల్తీ ఉంటది. నాన్న ప్రేమలో కల్తీ ఉండొచ్చేమో కానీ, అమ్మ ప్రేమలో కల్తీ ఉండదు. స్వచ్ఛమైన ప్రేమ. అది ఎంత చెప్పినా తక్కువ. తక్కువే. బ్రహ్మ దేవుడి కన్నా అలాంటి అమ్మని మరి బాధ పెట్టావుగా. నేనేం బాధపెట్టను. ఇంట్లో నుండి బయటికి వచ్చినప్పుడు తను ఎంత బాధపడి ఉండాలి. బాధ పెట్టినా మళ్ళీ చూసుకున్నాను. మళ్ళీ చూసుకున్నాము. తప్పు చేసిన తర్వాత తను యాక్సెప్ట్ చేసుకుంది కదా. ఇప్పుడు నీ డిసిజన్ నువ్వు తీసుకొని నా లైఫ్ నాకు ముఖ్యమని ఇంట్లో నుండి వెళ్ళిపోయావు, అవునా? ఆ రోజు నువ్వు ఇంటికి పెద్ద నువ్వేనా? అమ్మాయి నాకు ఇద్దరు తమ్ముళ్ళు. నువ్వే పెద్ద. సో మీరే పెద్ద కాబట్టి ఇంట్లో నుండి ఒక ఆడపిల్ల ఉన్నదే ఒక్క ఆడపిల్లవి, ఇద్దరు అబ్బాయిలే, రైట్? అలాంటి ఆడపిల్లవి నువ్వు సపోర్ట్ గా ఉండాల్సింది. ఆ రోజు నీ డిసిజన్ నువ్వు తీసుకొని స్వార్థంగా బయటకు వెళ్ళిపోయి ఈ రోజు నువ్వు డబ్బుతో దాన్ని తిరిగి తీసుకురాలేవు, కొనలేవుగా. మరి అది బాధేగా ఆవిడకి. ఆ రోజు ఆవిడ అన్ని సంవత్సరాలు ఎంత బాధపడిందో, నిన్ను డాన్స్ వద్దు అని అనింది అంటే తను ఎంత బాధపడి వద్దు అని చెప్పిందో తెలియదు కదా మనకి. అంటే ఇంట్లో ఫ్యామిలీ ఇబ్బందుల వల్ల తర్వాత మా మమ్మీ ఏమనలేదు. ఫస్ట్ ఎవరైనా ఏ ఫ్యామిలీ అయినా యాక్సెప్ట్ చేయరు. ఎవరైనా ఇలా యాంకరింగ్ ఫీల్డ్లో మీ ఫ్యామిలీ కూడా ఇబ్బంది పడే ఉంటారు మీరు కూడా. తర్వాత ఇప్పుడు యాక్సెప్ట్ చేశారా మీరు? మరి మీరు ఫస్ట్‌లో అన్నారు నేను చాలా ఇబ్బంది పడి వచ్చానని. మరి మీరు బాధ పెట్టారు కదా. నేను ఇక్కడ ఇబ్బందులు పెట్టలేదు, ఇబ్బందులు పడలేదు. కానీ మా అమ్మని మళ్ళీ చూసిన అప్పటి తర్వాత ఏనాడు ఏం కావాలంటే అమ్మకి ఒక జత కావాలంటే 10 జతలు కొంటాను. ఒక ఒక డజన్ కావాలంటే నేను 50 డజన్లు కొంటాను. అలా చూసుకుంటాను. మా అమ్మ తిడుతుంటాను, మా అమ్మని గసురుతూ ఉంటాను. అంటే ఎక్కువ మా అమ్మ నా పక్క వచ్చి కూర్చుంటది. కూతురు అంటే ఇష్టం మా మమ్మీకి. నాతో మాట్లాడాలి, నాతో ఉండాలి. నాకే 100 పనులు ఉంటాయి. ఆ 100 పనులు చేయాలంటే కష్టం. ఒక పక్క షాప్ చూసుకోవాలి, బట్టల షాప్ ఉంది, బోటెక్కు అన్ని చూసుకోవాలి. మా అమ్మ గసిరితే అప్పుడు వెళ్తుంది, మళ్ళీ వచ్చి కూర్చుంటది. నాకు అది చూస్తుంది. ఈ ఏజ్ లో వాళ్ళకి కావాల్సింది ఏంట్రా నీ పర్సెప్షన్ లో? అంటే నీ థాట్ అంటే ప్రకారం మా ఈ age తమ్ముడు లో ఆల్రెడీ వాళ్ళకి కావాల్సింది మా ఏంటి? మమ్మీ రాజమండ్రి వస్తుంటారు. బొబ్బులేనా మాది. నాకు ఈవెంట్స్ ఎక్కువ ఉంటే మమ్మీ రాజమండ్రి వచ్చేస్తారు. వచ్చేసి ఇంక నా పక్కనే కింద బెడ్రూమ్‌లో, పైన బెడ్రూమ్‌లో తమ్ముడాలు పడుకుంటారు. కింద బెడ్రూమ్ నా పక్కనే పడుకుంటది మా అమ్మ. ఎక్కడికెళ్ళినా నాతోనే ఉంటది. ఏ ఊరెళ్ళినా నేను ఒక్కదాన్నే వెళ్తే మమ్మీ ఉంటది, లేకపోతే మా తమ్ముడు ఉంటాడు. బిజినెస్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? 8 ఇయర్స్. మమ్మీదైతే చిన్నప్పటి నుంచి. ఓకే. మమ్మీ చాలా కష్టాలు పడి పైకొచ్చి చాలా అంటే చాలా, చాలా గొడవలు పడి మమ్మీని కొట్టేవారు. మా అమ్మకి కళ్ళాందు. కళ్ళు కనబడవు సరిగ్గా. ఎక్కడ పెడితే అక్కడ పెడుపుండేది. చాలా కష్టాలు పడేది. మా అమ్మని గుడ్డిదానివి నువ్వు, నీకు పిల్లలు కూడా సరిగ్గా పుట్టరని మా అమ్మని ఏడిపించేవారు. మా అమ్మ అంటే సరిగ్గా కళ్ళు కనబడవు. దానికి పిల్లలు పుట్టకపోవడానికి సంబంధం ఏంట్రా? అంటే నీలాంటి కళ్ళొస్తాయి, మీ పిల్లలు పుట్టినని మా అమ్మని ఫస్ట్‌లో చాలా ఏడిపించేవారు. దేవుడి దయ వల్ల మా ముగ్గురు అందంగానే పుట్టాం. ఎవరైతే మా అమ్మని అన్నారో నేను పుట్టాను అందంగానే. మా తమ్ముడు పుట్టారు, మా చిన్నోడు, మా పెద్దోడు బాగుంటారు ఇద్దరు కూడా. మీరు కూడా బాగున్నారు. థ్యాంక్ యూ. మా ఫ్యామిలీ అంత ఇబ్బంది పెట్టారు మా అమ్మాని. ఓకే. సో ఎప్పుడన్నా అంటే ఢీ షోకి కానీ లేదంటే ఏదైనా డాన్స్ షోస్ కి కానీ మూవీస్ కి కానీ ట్రై చేద్దామని అనిపించలేదు? నాకు ఇంట్రెస్ట్ లేదండి. డాన్స్ అంటే అసలు డాన్సర్ అంటే ఏంటి? ఏం కావాలనుకున్నారు? ఈవెంట్ లో డాన్స్ చేయాలనుకున్నారు, అదేనా? ఫస్ట్‌లో డాన్స్ అప్పుడు ఇంట్రెస్ట్ ఉండేది సినీ ఫీల్డ్‌లోకి ఎప్పుడో ఒక 8 ఇయర్స్ బ్యాక్ ఉండేది సినీ ఫీల్డ్‌లోకి వెళ్ళాలని. తర్వాత ఛాన్సెస్ వచ్చాయి. సీరియల్‌లో ఛాన్స్ వచ్చింది. చాలా సీరియల్‌లో నన్ను అడిగారు. 5000 ఇస్తాను పర్ డేకి మీరు ఇక్కడ ఉండండి అని. కానీ నాకు ఇంట్రెస్ట్ ఉండదు అసలు. నాకు నచ్చదు. అంతే వెళ్తే ఒకవేళ మీ దృష్టిలో డాన్సర్ అంటే అసలు ఎలా సెటిల్ అవుదాం అనుకున్నారు? డబ్బులు సంపాదించాలనుకున్నారు, సంపాదించారు. అంతే. అసలు ఈవెంట్స్ ఏమో అన్ఎక్స్పెక్టెడ్ గా డబ్బుల కోసం అని స్టార్ట్ చేశారు, అందులోనే ఉండిపోయారు. సో అదేనా ఇంకా లైఫ్ మీకు? డాన్సర్ అంటే అసలు ఏంటి? మీరు కొరియోగ్రాఫర్ అవుదాం అనుకుంటుర్రా లేదంటే? నాకు ఇంకేం వద్దులే, నా లైఫ్ సెటిల్ అయిపోయింది చాలు, పెళ్లి చేసుకుంటే చాలు, నాకు ఏ కోరికలు ఏ కోరికలు లేవు ఏం ఇంకా? లేదు. మా తమ్ముళ్ళు ఉన్నారు, వాళ్ళు బాగుంటే చాలు. వాళ్ళు డ్రింకింగ్ మానేస్తే ఇంకా అదే నాకు. ఇంకా బిగ్ బాస్ లోకి వెళ్తారా ఛాన్స్ వస్తే? వస్తే వెళ్తాను. ఏం చేస్తారు వెళ్ళి అందరూ ఏం చేస్తారు నేను అదే చేస్తాను. అదే వాళ్ళు ఏం చేస్తున్నారు, మీరు ఏం చేస్తారు? కొంచెం డిఫరెంట్ గా చేస్తాను, ఫేమస్ అవ్వాలి కదా. అనా మీరు ఆల్రెడీ ఫుల్ ఫేమస్ అండి, ఫేమస్ అయితేనే ఇక్కడ కూర్చున్నారు. ఓకే, అందరూ ఏం చేస్తున్నారు, మీరేం డిఫరెంట్ గా చేస్తారు? చెప్పను, చేసి చూపిస్తా. వెళ్ళేటప్పుడు అప్పుడు ఫస్ట్ వచ్చి మీకే చెప్తా. కాల్ ఏమైనా వచ్చిందా? ట్రై నాకు చేస్తున్నారు? ఎందుకు వస్తుందండి కాదు. మీరు ఈసారి నార్మల్ వాళ్ళకి కూడా ఛాన్స్ ఉంది కదా. మీరు అందులో 160K ఫాలోవర్స్ ఉన్నారు మీకు ఇన్స్టాగ్రామ్.
సో మీరు కూడా సెలబ్రిటీనే కదా, ట్రై చేయాల్సింది ఒకసారి. వస్తుంది, నేనేం ట్రై చేయలేదు. అమ్మవారు అనుకుంటే ఆ వచ్చేస్తుంది. తల్లి మనకు రాసి పెట్టుంటే ఎలా ఉన్నా వచ్చేస్తుంది. ఓకే. సో ఇప్పుడు మీకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు కదా, ఎవరికైనా కాల్స్ చేద్దాం. నాకు 2 ఫ్రెండ్స్ ఉన్నారు. నెల్లూరు కవిత తెలుసు కదా, శ్రీదేవి డ్రామా కంపెనీలో చేసింది. మా వైజాగ్లో నా ఫ్రెండ్ సోనా వీళ్ళిద్దరు నా ఫ్రెండ్స్ అనమాట, క్లోజ్ ఫ్రెండ్స్ బాగా. వీళ్ళిద్దరిలో ఎవరో ఒక్కరికి కాల్ చేయండి. మీకు యాక్సిడెంట్ అయింది, లేదంటే హాస్పిటల్కి వెళ్తున్నాను, అర్జెంట్ ఉంది, ఒక 5000 రూపీస్ వెయ్యమని చెప్పండి. ఓకే, నంబర్ ఏంటి, నాకు డబ్బులు అంటే అర్జెంట్. ఆహా, నా కార్డ్స్ అన్ని కూడా సాయి దగ్గర ఉన్నాయి, సాయి ఇంకొక దగ్గర ఇరుక్కుపోయిందని చెప్పు. నేను ఇలా రావాల్సి వచ్చింది అని చెప్పు. కవితకు చేస్తా, ఏదో ఒక ప్రాంక్ కాల్ చేయి. కవిత ఎక్కడున్నావే? ఇంట్లో నేను కొంచెం హాస్పిటల్లో ఉన్నానే, నాకు కొంచెం యాక్సిడెంట్ అయింది, నాకు అర్జెంట్గా నా కార్డ్స్ కూడా ఎక్కడో పెడిపోయేవి, నాకు అర్జెంట్గా 20,000 కొట్టవా ప్లీజ్? మధు నా దగ్గర అసలు లేవు మధు. ఇప్పుడు నీ అకౌంట్లో ఎంత ఉంటే అంత కొట్టు కవిత, చాలా నా అర్జెంట్. అకౌంట్ లో 7,000 ఉన్నాయి అంతేనా? ఇప్పుడు అది నవీన్ బర్త్డే ఉంది. నువ్వు అర్జెంట్ కొట్టు, నాకు హాస్పిటల్ ఉన్నాను, చాలా ఇబ్బందిగా ఉంది. వస్తున్నా ఇంకేం ఉండవే. నువ్వు అర్జెంట్ కొట్టు. బర్త్డే సోనాని కూడా లైన్లో కలుపుతున్నాను, ఉండు ఒకసారి. హలో సోనా, ఏమే నేను కొంచెం హైదరాబాద్లో ఉన్నాను, నాకు కొంచెం యాక్సిడెంట్ అయింది, నేను హాస్పిటల్కి కవితకు కూడా ఫోన్ చేశాను, నాకు అర్జెంట్గా ఒక 20,000 కావాలి. నా పర్స్ కూడా ఎక్కడో పెడిపోయింది, ఫోన్ కూడా. హలో, కొంచెం నాకు అర్జెంట్ కావాలి. ఏమైంది నీకు? కొంచెం యాక్సిడెంట్, సూది కొంచెం స్లోగా వచ్చింది ప్లీజ్. ఏమే నీతో పాటు లేరా? సాయి లేదే, కొంచెం నాకు కవిత కూడా లైన్లో ఉంది, కొంచెం అర్జెంట్గా నాకు అమౌంట్. హైదరాబాద్ వస్తున్నావా? హైదరాబాద్ నుంచి వస్తున్నానే, కొంచెం నాకు అర్జెంట్గా 20,000 కావాలి. సోనా నీ దగ్గర ఎంత ఉంది? నా దగ్గర అయితే ప్రస్తుతం నాకు నిన్నటి వరకు ఈఎంఐలే కదా. నాకు కూడా నిన్నటి వరకు నాకు 10 నిన్నటి వరకు ఈఎంఐలు అయ్యి ఇప్పుడు మొత్తం ఇందాక 2,000 మనీ భీమవరం ఉంది కదా, మనీ పూర్తి ఎంత ఉంటే అంత కొట్టమని చెప్పండి. నాకు అర్జెంట్ కొట్టే. ఎలా యాక్సిడెంట్ ఇప్పుడు ఎలా యాక్సిడెంట్ అయింది? నడుచుకుని వెళ్తుంటే గుద్దేశారా? హాస్పిటల్లో ఉన్నాను. చిన్నాలేరా? మాకు మీరిద్దరే క్లోజ్ అని మీకే ఫోన్ చేశాను. అదే నాకు అర్థమైంది. క్లోజ్ చేయడం గురించి మ్యాటర్ కాదు. నువ్వు ఇప్పుడు ఎలా యాక్సిడెంట్ అయ్యింది, ఎక్కడ ఉందో, నీ పక్కన ఎవరున్నారు, ఏంటి అని అడుగుతున్నాను. సాయి కూడా దెబ్బలు తగిలాయి. సాయి హాస్పిటల్, ఎవరు? నా అసిస్టెంట్ ఉంటది కదా. లేరే. కవిత నీ దగ్గర ఎంత? 5,000 కొట్టు నాకు అర్జెంటుగా. సరే, నాకు నీకు ఫోన్ చేస్తాను. కాదు, అలాగే లైన్లో ఉండు కవిత, లైన్లో ఉంటాను, అర్జెంట్ కొట్టు ఒకసారి. లైన్లో ఉన్నాను. ఈరోజు ఈవెంట్కి వస్తున్నా, 14 కదా. కొట్టు కవిత, అర్జెంట్. హైదరాబాద్కి ఎందుకు పోయావు నువ్వు అసలు? కొట్టే, నాకు అర్జెంట్, తర్వాత మాట్లాడుతాను. ఉంటే కొడతాను. నాకున్న క్లోజ్ ఫ్రెండ్స్ మీరే కదా. నీకు అర్థమైంది. నేను ఎవరైనా అడిగేసి నీకు ఏం పంపిస్తాను. కవిత అమౌంట్ కొట్టు. కొడుతున్నానే బాబు, లైన్లా వచ్చింది. కాదు, చిన్న కూడా లేడా నీతోనే? లేరు. సోనా, పెట్టింది. చెప్పే, ఉట్నే ఫ్రాంక్ కాల్ చేశానే. ముండా ఫోన్ చేసేటప్పుడు కాల్ వెయిటింగ్. మొండ అంటే నన్ను కట్ చేసి ఫ్రాంక్ కాల్ అంట. దాన్ని ఎక్కడ తన్నాలి? ఒక లైన్ లో ఉంది. సారీ సారీ సారీ, నేను అప్పటికే చెప్పాను, కంగారు పడతారని కూడా చెప్పాను వీళ్ళకి. కంగారు పడతారు కాదు, ఇప్పుడు
ఏడుకు నా సూది కూర్చొని నమ్మది కూర్చున్నట్టు నాటర్ చేస్తుంది. కాదు కాదు సూది వచ్చిందంటే మరి యాక్ట్ చేస్తాను ఏం చేస్తాను మరి డాన్స్ అని కదా ఏదో సోనా నీ అంత యాక్టర్ అని కాపాను. నువ్వు డాన్సర్ నువ్వు అందరికంటే పెద్ద యాక్టర్. సరే బాయ్ బాయ్. సరే ఆగండి మీకు ఫోన్ చేస్తాను. సో నిజంగా అలాంటి మంచి ఫ్రెండ్స్ ఉండడం కూడా అదృష్టం. సిచ్యువేషన్ అంటే తన ఎవరికో బర్త్డే సంథింగ్ ఏదో ఉంది అని చెప్పి కూడా మీకు నాతో ఇవే ఉన్నాయి అని చెప్పి మళ్ళీ అవి కూడా ట్రాన్స్ఫర్ చేయడం నిజంగా గొప్ప విషయం. వాళ్ళిద్దరికి కూడా థ్యాంక్ యూ చెప్పండి ఈ ఇంటర్వ్యూ ద్వారా. అండ్ సారీ అండి, ఏం పేరు? సోనా కవిత. సోనా కవిత గారు, అంటే ఇబ్బంది పడి ఉంటే సారీ అండి. సో మీరు అంటే డబ్బు విలువ తెలుసు, మనుషుల విలువ తెలుసు, అయినా సరే రాజమండ్రి మాధవి డాన్సర్ కొంతమందిని డబ్బు పరంగా చీట్ చేసింది అనేది కూడా ఒకటి ఉంది బయట. లేదు నేను ఎవరిని చాలా మంది అబ్బాయిల్ని యూజ్ చేసుకుంది, ఇది ఇస్తాను అది ఇస్తాను అని చెప్పి డబ్బులకు వాడుకుంది, డబ్బులు నేను తీసుకుని. ఎవరి దగ్గర తీసుకున్నా నేను ఎవరికైనా పెడతాను తప్ప అది నాకు అలా అప్పుడు చెప్పించారు వాళ్ళు. ఓకే. నేను అలా ఎప్పుడు ఎవరిని అలా యూజ్ చేయను, అస్సలు నాకు నచ్చదు. ఇప్పుడు మీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? లేదు, ఖాళీగా చూడండి ఎవరైనా. ఫ్రీగా ఉన్నాను, రోజు ఒక్కదాని మంచం మీద పడుకోలేకపోతున్నాను. నా బాధ ఎవరు చెప్పను. మంచం మీద పడుకోవడానికి బాయ్ ఫ్రెండ్ కావాలా? ఒక్కదాని ఉన్నాను, బయటకు వెళ్ళలేకపోతున్నాను, బండి మీద ఒక్కదాన్ని వెళ్తున్నాను. ఏం చూసుకున్నా నా ఫోన్ నేను చూసుకుని ఒక్కదాన్నే కనిపిస్తున్నాను, ఇంకా జోడీ కనిపించట్లేదు. ఎక్కడికి జోడీ కావాలని రిక్వెస్ట్ పెట్టండి. నాకు ఎవరైనా ఉంటే చూడండి. ఓకే. అలా కాదమ్మా, నాకు ఎవరైనా ఉంటే చూడండి కాదు, నాకు ఎవరైనా మంచి బాయ్ ఫ్రెండ్ ఉంటే సంబంధం ఉంటే చూడండి చెప్పా. అది పద్ధతి. ఓకే. సో ఇంకా ఏంటి లైఫ్ లో ఇంకా ఏం గోల్స్ ఉన్నాయి, ఏంటి నీ డ్రీమ్స్ ఏంటి? నా డ్రీమ్స్ అంటే వెళ్తే శ్రీదేవి డ్రామా కంపెనీలోకి వెళ్తా. అంటే 2 times కాల్ వచ్చింది, అవ్వలేదు నాకు. ఈసారి మళ్ళీ వచ్చినా రాకపోయినా ఇంక వెళ్ళిపోతాను. నరేష్ గారికి కాల్ చేయండి ఒకసారి. జబర్దస్త్ జబర్దస్త్ నరేష్ ఉన్నారు కదా, పొట్టి నరేష్ గారు అంటారు కదా, ఆయనకి కాల్ చేద్దాం ఒకసారి. కార్తిక్ గారు చేద్దామా? హలో అండి. హాయ్ అండి, నమస్కారం. చిన్న హెల్ప్ అండి. చిన్న అయిపోయింది, చెప్పండి. నాకు ఒక 50,000 కావాలి, ఇస్తారా? డబ్బులు నా అకౌంట్ కంప్లీట్ డ్రై. మొన్న అంటే 12 days మా వైఫ్ వచ్చింది. ఓకే, లండన్ నుంచి కదా. అటు ఇటు తిరగడం ఫుల్ ఖర్చు. మళ్ళీ ఈ రోజే నేను టికెట్ బుక్ చేసిన, మార్నింగ్ 2nd వెళ్తున్నా. లండన్ వెళ్తున్నారా మళ్ళీ? నేను August 2nd వెళ్తున్నా. లేవా మీ దగ్గర అమౌంట్? నా దగ్గర అస్సలు లేదు, కంప్లీట్ గా లేదు, ఫుల్ డ్రై. నేను ఈ మధ్య జబర్దస్త్ చేయలేదు కదా. ఓకే, అవునా? ఇక నేను ఫ్రాంక్ కాల్లో ఉన్నాను. ఫ్రాంక్ అలా? అవునండి. హలో కార్తిక్, నేను మధు. హాయ్. ఏం లేదు, మధు గారు ఈరోజు ఇంటర్వ్యూకి వచ్చారనమాట, స్పీకర్లో ఉన్నారు. ఓకే. యా, అయితే సరదాగా ఎవరికైనా ప్రాంక్ కాల్స్ చేయండి అంటే కొంతమందికి ట్రై చేశారు, లిఫ్ట్ చేయలేదు. మరి 50కి ప్రాంక్ కాల్ అడిగిన ఎవరైనా బాబు? నేను అసలు నేను వేరే మాట్లాడమన్నాను. ఒక్క నిమిషం, వెంటనే కొట్టేసాను. నా దగ్గర లేదు ప్రస్తుతానికి, లేకపోతే ఇచ్చాను. యా అది తెలుసు, బట్ నేను యాక్చువల్గా వేరే టాపిక్ ఏదన్నా కొంచెం ఆడుకోండి అని చెప్పా సరదాగా ఎవరినన్నా, కానీ తను ఏం చేసిందంటే టాపిక్ మార్చి సో మీతో డబ్బులు అడిగింది. పర్లేదు. ఓకే ఓకే. ఏంటి కార్తిక్ గారు, నాకు ఎప్పుడైనా డబ్బులు అవసరం ఉంటుందా అండి? అంటే ఎవరికైనా డబ్బులు అవసరం ఉంటుంది, Yes. ఎందుకుండదు? సో మొత్తానికైతే కార్తిక్ గారిని 50,000 అడిగి బాగానే ట్రై చేశారు, బట్ చాలా హెల్పింగ్ నేచర్ ఉంటుంది కార్తిక్ గారికి. చాలా మంచివారు. చాలా వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళ మమ్మీ గారు ఉన్నప్పుడైనా కూడా మేము ఇంటికి వెళ్ళే వాళ్ళము, చాలా బాగా రిసీవ్ చేసుకునే వాళ్ళు. వాళ్ళ అమ్మ కానీ నాన్న కానీ చాలా మంచివారు అనమాట. కార్తిక్ కూడా ఎలా అంటే ఒకరు ప్రాబ్లం ఉంది అని అంటే జెన్యున్ గా తనతో ఉంటే తను హెల్ప్ చేస్తాడు. ఓకే, నెగటివ్ అనేది బయట కామన్, అది ఎట్లా ఉన్నా కూడా. లేదు లేదు, But ఆయన family చాలా man, మంచి. complete ఆయన అంటే family నాకు man. చాలా జబర్దస్తులు, ఆయన అంటే నాకు చాలా అభిమానం. మంచి ఫ్యామిలీ మ్యాన్ ఇంకా అంతే ఆయన. ఓకే. సో చాలా డేస్ తర్వాత మళ్ళీ మీ వల్ల నా ఫ్రెండ్తో మాట్లాడడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ ఇంటర్వ్యూ ద్వారా ఏదైనా షేర్ చేసుకోవాలి అనుకుంటున్నారా? షేర్ అంటే ఒకటే అడుగుతాను. ఇప్పుడు చాలా మంది ఆడియన్స్ అందరూ చూస్తున్నారు. డాన్సర్స్‌ని తక్కువగా అంచనా వేయద్దు. అంటే చాలా మంది కింద ఎందుకంటే డాన్సర్స్‌ని, యాంకర్స్‌ని మాకు కొంచెం అంటే ఆల్రెడీ వాల్యూ ఉంది. డాన్స్‌లా ఇవి అని అలా మాటలు అనొద్దని చెప్పండి. అదే కోరుకుంటున్నాను. ఇప్పుడు ఇప్పుడు నేనంటే పర్వాలేదు.
మిగతా డాన్సుల్ని చాలా లోకుగా చూడడం, తప్పుగా చూడడం. అది అంటే డాన్సుల్లో చాలా రకాలుంటాయి. భోగం మేళం ఉంటది. రికార్డింగ్ డాన్స్ ఉంటది. ఆ తర్వాత ఇంకా నాకు తెలీదు. నాకు ఫీల్డ్ తప్ప. వాళ్ళు కూడా ఏమనొద్దని చెప్తున్నాను. యెస్. ఎందుకంటే వాళ్ళు ఏ ఏ ప్రాబ్లమ్స్ వల్ల ఈ ఫీల్డ్‌కొచ్చారు. వాళ్ళ పిల్లలు పెంచుకోవడానికో, లేపోతే వాళ్ళ భర్త లేకో, వాళ్ళ ఇంట్లో అద్దె కట్టలేకో, అక్కడ ఆడపిల్ల బాధపడి స్టేజ్ ఎక్కిన వాళ్ళు కూడా ఇబ్బంది పడితే, ఆ అమ్మాయి ఎంత బాధపడతది. అవును. నేను అంటుంది ఒకటే. నేను అందరికి ఆడియన్స్ అందరికి ఒకటే చెప్తున్నాను. డాన్సర్లు ఎవరిని ఏమనకండి. అది ఏ డాన్స్ అయినా. డాన్సర్‌లనే గాదండి. హ్మ్. అంటే బతకడం కోసం సో, చేసే ఇంకో వాళ్ళని విషయం ఎవరిని ఏంటంటే ఏమనాల్సిన అవసరం లేదు. ఇప్పుడు గే ఉంటారు. వాళ్ళు కూడా ఏమనకండి. ఇప్పుడు చాలామంది వాళ్ళు కూడా వెళ్తారు కొచ్చా డాన్స్. వాళ్ళు కూడా ఏమనకండి. వాళ్ళు కూడా ఎంతో కష్టాలు వాళ్ళని ట్రాన్స్ వుమెన్స్ అంటాము. కొచ్చా ట్రాన్స్ అనే పదం అలాగే వాడొద్దు. ట్రాన్స్‌జెండర్ అంటారు. ఆ! ట్రాన్స్ వుమెన్స్. యెస్. వాళ్ళు కూడా ఏమనకూడదు. తప్పది చాలా కామన్ చూస్తూ ఉంటాను. వీళ్ళకి పని లేదు. చాలా బూతులు స్క్వేర్ వర్డ్స్ ఎందుకు అలా మాట్లాడితే అదే బాధ అనిపిస్తూ ఉంటది. చాలా ఇంకోటి కూడా చెప్తున్నాను. కొంతమంది పోలీసులొస్తున్నారు. పోలీసులొచ్చేసి డాన్సర్స్ కూడా చాలా టూ మచ్‌గా మాట్లాడుతున్నారు. ఎందుకు ఇలాగా అని. డాన్స్ కూడా పోలీసులు మాట్లాడుతున్నారు. అలాగన్నోళ్ళు ప్రతి ఒక్కళ్ళకి నేను సమాధానం గట్టిగానే ఇస్తాను నేను. అసల ఆడపిల్ల అనడానికి రైట్స్ పోలీసులకి లేదసలు. ఇది కూడా నేను ఎందుకంటే నాకున్న ఏ విషయంలో అన్నారు? అంత మాట మీరు అంటున్నారు కదా! పోలీస్ అంటే వాళ్ళకి నేను ఆడపిల్లల్ని అనే రైట్స్ లేదు ప్రోగ్రామ్స్‌కెళ్తాం అని. కదా! ప్రోగ్రామ్స్‌కెళ్తే కొన్ని ప్లేస్ ఇప్పుడు వైజాగ్‌లో పర్మిషన్ ఉంది. అనకాపల్లిలో పర్మిషన్ ఉంది. తుని వరకు పర్మిషన్ ఉంది. ఈస్ట్, వెస్ట్‌లో పర్మిషన్ లేదు. లేనప్పుడు వెళ్లి చేయడం తప్పు గదా! వాళ్ళు పెట్టుకుంటారు. ప్రోగ్రామ్ పెట్టుకుంటారు. డాన్స్‌లు ఎయ్యక్కర్లేదు కూర్చోవడమే. అలా వెళ్ళినా కూడా తప్పే. ఇప్పుడు మాకు డాన్స్ అయిపోయినా మాకు అమౌంట్ మిగతా డాన్సర్లు ఉంటారు కదా! డాన్స్ అయిపోయినా ఆళ్ళకి అమౌంట్ వచ్చేస్తది. మరి అది ప్లస్సే కదా! హ్మ్. ఇప్పుడు మీరన్నారు బా అన్నారు. పర్మిషన్ లేనప్పుడు ఎందుకు వెళ్ళడం అని. కూర్చోబెట్టి డబ్బులిస్తుంటే ఏమైంది? నేనన్నమాట కరెక్ట్. అంటే అసలు ఈవెంటే చేయొద్దు అని అన్నప్పుడు అహా! పర్మిషన్సే అలా లేవు అని కాదు. అన్నప్పుడు పర్మిషను అక్కడ చెయ్యడం తప్పు. అది పర్మిషన్ మీ తప్పు గాదు. ఎమ్మెల్యే గారొచ్చి చేయమంటారు. ఒకసారి ఎమ్మెల్యే గారే చేయించారు. హ్మ్. అదంతా అయిపోయిన తర్వాత ఎమ్మెల్యే గారు వెళ్ళిపోయిన తర్వాత అమ్మాయిలందరిని తీసుకెళ్ళిపోయారు స్టేషన్‌కి. అది ఎంతవరకు కరెక్ట్ అది? చేయించకపోతే మరి మేమున్నాం మేము చూసుకున్నాం అని. పోలీసులకి అందరికి ఇప్పుడు ఏదైనా ఎమ్మెల్యే గారి చేతిలో ఉంటది. ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు బానే ఉంటారు. దిగిపోయిన తర్వాత నెల్లూరులో అలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. నెల్లూరులో బానే చూసుకుంటారు. ఒంగోలులో బానే మేబీ చూసుకుంటారు. నాకు ఆ సిట్యుయేషన్స్ తెలీదు కాబట్టి నేను దాని పైన కామెంట్స్ చేయలేను. ఎందుకంటే ఆ రోజు అక్కడ ఏం జరిగింది? ఎలాంటి పరిస్థితుల్లో అంటే నేను చూసాను. పోలీస్ డిపార్ట్మెంట్ అలా రియాక్ట్ అయ్యారు అంటే నేను అనేది చూసాను తెలీదు ఒకసారి కాబట్టి మ్యారేజ్ దానిపైన ఈవెంట్‌లో కూడా కామెంట్స్ చేయడం రాంగ్. పోలీసులొచ్చేస్తారు. మ్యారేజ్ ఈవెంట్స్ కూడా పోలీసులొచ్చేస్తారు. హ్మ్. మ్యారేజ్ ఈవెంట్స్ పోలీసులొచ్చి మీకెవరు పర్మిషన్ ఇచ్చారు? మీకు మ్యారేజ్ ఈవెంట్స్ కూడా పర్మిషనా? మ్యారేజ్ ఈవెంట్స్ అంటే మీరు ఒక డీజే పెట్టాలి అంటే డెఫినెట్‌గా మీరు పర్మిషన్ తీసుకోవాలి గదా! అది డీజే ఒక సౌండ్ డాన్స్ ప్రోగ్రామ్ పెట్టాలి. ఒక డీజే సౌండ్ డీజే పెట్టాలంటే సౌండ్‌కి డెఫినెట్‌లీ పర్మిషన్ మీరు ఇస్తారు. పర్మిషన్ తీసుకోవాలి. ఇప్పుడు పెళ్ళిళ్ళకి మీరు చేసేది క్రౌడ్ ప్లేసెస్‌లో. ఆహ్, ఆ! కళ్యాణ మండపాల్లో కళ్యాణ మండపంలో మీరు ఇలాంటి డాన్స్ ప్రోగ్రామ్స్ చేసినా కూడా ఆర్కెస్ట్రా పబ్లిక్ అనేది వస్తారు. ఓకే. రారు. సో ఇప్పుడు మీకు పెళ్లవుతది మీ ఇంట్లో. మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు. బయట వాళ్ళు మీకు కార్డ్ ఇస్తే కదా వస్తారు లోనికి. ఓకే. అంటే ఈ టైప్ ఆఫ్ ఈవెంట్స్ కాదవి. కాదవి. ఓకే. ఇప్పుడు మేము ఫ్యామిలీ ఈవెంట్. రీసెంట్‌గా ఒక అమ్మాయి ఒక పెళ్ళికెళ్ళింది. నాకు అంటే నేను యూనియన్‌లో రాజమండ్రి యూనియన్‌లో కొంచెం లేడీస్ ఏ సమస్యలైనా నాకు చెప్తుంటారు. ఒక అమ్మాయి ఈవెంట్‌కెళ్తే ఆ ఫ్యామిలీసే ఉన్నారు. పోలీసులొచ్చేసి డాన్సర్లందరిని తీసుకెళ్ళిపోయారు. ఈళ్ళ ఫ్యామిలీస్ ఏం జరిగింది ఆ రోజు అక్కడ డాన్సర్లు ఉన్నప్పుడు? అంటే ఎలాంటి టైప్ ఆఫ్ డాన్సెస్ లేడీసే చేశారు? ఎప్పుడు గత్తర డాన్సులు నేను ఎంకరేజ్ చేయనమ్మా. ఒకటి గత్తరగా ఇలాగ చేశారంటే నేనే యాక్సెప్ట్ చేయను ఫస్టు. నేనైతే అదైతే ధర్మంగానే ఉంటాను. తప్పు చేశారంటే తప్పు చేసావని వేలెత్తి చూపిస్తాను. నేనైతే భయపడను. హ్మ్. నేనేంటంటే నేను ఎథిక్స్ గురించి నాకు బాగా తెలుసు. ఇప్పుడు తప్పు వైపు చూపిచ్చి ఎంకరేజ్ చేయడం కూడా అది కూడా తప్పే. తప్పే. నేనైతే దానికి ఎంకరేజ్ చేయను. ఇప్పుడు నా తమ్ముడు తప్పు చేసినా తప్పు చేసావనే అంటాను. మా అమ్మ తప్పు చేసినా చేశానే అంటాను. అమ్మ నా తమ్ముడు నా ఇదంటే ధర్మం ఎవరికైనా ధర్మమే. నేను అదే నమ్ముతాను. ఆ విషయంలో పోలీసులేంటంటే స్టేషన్‌కి తీసుకెళ్ళిపోయి ఎందుకు డాన్స్‌లు రీసెంట్‌గా నాకొక పోలీస్ ఒకతను నా మీద చేసుకున్నాడు. అది చాలా ఇష్యూ అయిపోయింది. నేనైతే ఎస్పీ గారు, డీఐజీ అందరి దగ్గరికెళ్ళిపోయాను. ఆయన మా ఇంటికొచ్చి సారీ కూడా చెప్పాను. నేనైతే ఊరుకోలేదు. నేను ఎలాగ నువ్వెవడు నా మీద చేయడానికి? మ్యారేజ్ ఈవెంట్స్ నువ్వు రావడం ఏంటి? మ్యారేజ్ ఈవెంట్ నువ్వు రావడం ఏంటి? సరే వచ్చి ఆర్గనైజర్‌తో మాట్లాడాలి. అంటే జరిగిన సిట్యుయేషన్ చెప్తున్నాను. రీసెంట్‌గా అంటే అది ఎలక్షన్ టైమ్‌లో బిక్కవోలులో ఒక ఎస్ఐ ఆయన రాయవరం ఎస్ఐ ఆయన పేరు బుచ్చిబాబు. వచ్చి చాలా ర్యాష్‌గా మాట్లాడారు. దిగవే స్టేజ్ అని. సార్ నేనొక యాంకర్‌ని. మీరు దిగిపోమంటే దిగి ఎళ్ళిపోతా. చేయొద్దంటే వెళ్ళిపోతా.
నో ప్రాబ్లం అని అంటుంటే ఎక్స్ట్రా మాటలు లాఠీతో ఇచ్చేసుకున్నాను. నేనేం చేశాను, నేను ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళిపోయి టీవీ వాళ్ళకి టీవీ వాళ్ళు అందరికి ఫోన్ చేశాను. అప్పుడు ఆయన వచ్చి చాలామంది బతిమలాడారు డీఎస్పీలు వచ్చి, ఆయనకి రేపు మాపు సీఏ పోస్ట్ వస్తుంది, కొంచెం పెద్ద మనిషి చేసి అర్థం చేసుకుంటే, మరి అందరి ముందు నామే చేసినప్పుడు నా పరువు బాగోలేదు. అది ఎంతవరకు కరెక్ట్? హ్యూమన్ రైట్స్ కంప్లైంట్ చేశాను అండ్ మహిళా సంఘాలు కంప్లైంట్ చేశాను. అదే ఎందుకు ఇంతవరకు అసలు పోలీసులు కొట్టే రైట్స్ లేడీస్కి లేదు. లేడీస్ పోలీస్ ఉంటారు కదా వాళ్ళు కానిస్టేబుల్స్ కానీ ఇచ్చేయచ్చు, వాళ్ళు మిమ్మల్ని చేసుకోవచ్చు చేయి చేసుకో, నేనే చెప్పిన మేల్ ఫీమేల్ కానిస్టేబుల్ లేకుండా మేల్ చేయలేదు. పోలీసులు ఇక్కడ రాకూడదు అసలు. అది అది జరిగింది. జరిగితే నేను చాలా ఇష్యూ అయిపోయింది. తర్వాత ఎస్పీ గారు ఏమించి నాకే సపోర్ట్ చేశారు, డిఎస్పీ గారు చేశారు, డిఐజీ ఆయన ఎవరో ఎస్బీసీ బ్రాంచ్ అంటే డిఎస్పీ కానీ హెడ్ ఆయన ప్రభాకర్ గారని, ఆయన కడప ఆయన చాలా మంచి అతను, ఆయనే నాకు ఫేవర్ చేసి పెట్టారు. ఆ తర్వాత కొంతమంది పోలీస్ సర్కిల్లో నేను ఫోన్ చేసి ఇలా చేస్తే అప్పుడు ఆయన నా ఇంటికి వచ్చి సారీ చెప్పి నాకు చైర్ ఇచ్చి, నేను వీడియో తీసుకున్నా, ఆ వీడియో కూడా మీకు చూపిస్తా, ఆ వీడియో కూడా మీకు పెడతా, చైర్ ఇచ్చి సారీ అమ్మని చెప్పి అప్పుడు నేను కేసు వాపస్ తీసుకో. నేను ఎందుకు ఊరుకుంటాను? అందరి ముందు నన్ను ఎలాగంటే, నేను నా ఇంట్లో అంటే నేను ఊరుకోను. అదే చెప్తున్నాను. అదేంటంటే అమ్మ వెళ్ళిపోండి అంటే వెళ్ళిపోతాం. ఇప్పుడు మీరే ఉన్నారు ఒక సీఏ, అమ్మ పర్మిషన్ లేదమ్మా వెళ్ళిపోండి అమ్మా, అమ్మ అంటే మేము వినమా మీ మాట? వింటారు. ఏ అంటే మరి కోపం రాదు. రావే పోవే అనే రైట్స్ ఎవ్వరికీ లేవు. అది అది ఏ నేను అదే డిపార్ట్మెంట్ అయినా ఒక మనిషికి ఇంకొక మనిషి అంటే ఇప్పుడు మీరు నేను ఇది మెయిన్ ఒక వీడియో తీసి పెట్టండి. మీరు నేను కూర్చున్నప్పుడు మీకు నాకు పరిచయం ఉంది, క్లోజ్నెస్ ఉంది అంటే అది అబ్బాయి అయినా అమ్మాయి అయినా రావేవే అనుకోవడం మామూలే. కానీ సంబంధం లేని ఒక మనిషి వచ్చి, అది ఏ డిపార్ట్మెంట్ అయినా సరే, ఎవరైనా సరే, అది పోలీస్ డిపార్ట్మెంట్ అనే కాదు, ఎవరైనా సరే రావే పోవే అని తక్కువ చేసి మాట్లాడడం అనేది అది తప్పు. అది పెద్ద గొడవ అయిపోయి పెద్ద ఇష్యూ అయిపోయింది ఆ రోజు. బిక్కవాళ్ళు దగ్గర బలభద్రపురం ఉంటుంది కదా, అక్కడ ఊరంతా చాలా టాక్ వచ్చేస్తే నేను వీడియో తీసి అందరికి చూపించాను. అప్పుడు నమ్మారు. అంతవరకు నేను వదలలేదు అసలు. నేను ఎలాగన్నా మీరు కానీ నాకు న్యాయం తీసుకోవాలి మన కోసం. మీరు కానీ నాకు న్యాయం చేయకపోతే నేను ఏదో చేసుకుంటాను. ఏంటండి అందరి ముందు నామే చేయడం, అంత రైట్స్ ఎవరు ఇచ్చేది అసలు? అస్సలు ఇలాంటి విషయాల్లో నేను నేను స్టేజ్ మీద ఎలా ఉన్నా చాలా ధర్మంగానే ఉంటాను. నా తప్పు లేదంటే దేనికైనా ఫైట్ చేస్తాను. తప్పు ఉందంటే మ్యాక్సిమం నేను తప్పు చేయను, 100కి 99% కూడా తప్పు చేయను. 1% ఎక్కడ తప్పు అంటే ఏదైనా ఈవెంట్కి వెళ్ళేటప్పుడు అబద్ధాలు ఆడతాను, ఎక్కడున్నాను అంటాను అంతే. ఓకే, ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు చెప్తున్న తర్వాత మీరు ఎంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు అనేది నాకు అర్థమైంది. అండ్ జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా వెళ్ళండి, జాగ్రత్తగా నమ్మండి. ఎందుకంటే ఈవెంట్స్కి కాబట్టి సో ఏమంటారు, మిమ్మల్ని మీరు రక్షించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఈ సిచ్యువేషన్. మిడ్ నైట్ ఎక్కడ ఉంటారో అనేది ఎవరికి తెలియదు కాబట్టి సో కేర్ఫుల్గా వెళ్ళి కేర్ఫుల్గా రావాలి. అండ్ మీ డాన్సర్స్ అందరికీ కూడా నెగిటివ్ కమెంట్స్ పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫైనల్ ఇంకొక క్వశ్చన్ బ్యాలెన్స్ ఉండింది, చెప్పండి. సో నార్మల్గా అందరూ కూడా ఫోన్కి స్క్రీన్ వాల్పేపర్ మదర్ ఫాదర్ లేదా ఫ్రెండ్స్ లేదంటే వాళ్ళ సింగిల్ ఫొటోస్ కానీ లేదంటే దేవుడి ఫోటో సంథింగ్ ఏదేదో పెట్టుకుంటారు కదా, మీరు సంథింగ్ కేఆర్ అని పెట్టారు, ఏంటది? కేఆర్ అంటే నా ఫోన్లో ఎప్పుడు కేఆర్ అని ఉంటుంది. కేఆర్ అంటే కాపు రాక్స్. కేఆర్ అంటే వంగవీటి, ఈయన బొమ్మ ఉంటుంది. ఈయన మా దేవుడు. ఒకసారి ఒక దేవుణ్ణి మేము కోల్పోయాం, వంగవీటి రంగా గారు. రెండోసారి ఇంకో దేవుడు వచ్చారు, ఆయన పవర్ స్టార్, మా డిప్యూటీ పిఠాపురం ఎమ్మెల్యే గారు. అందుకు నా ఫోన్లో ఎప్పుడు కేఆర్ అని ఉంటుంది. నా ఫోన్కి ఉంటుంది, కారుకి, నా బండికి, అన్నిటికీ కేఆర్ స్టిక్కరే ఉంటుంది. చాలా మంది అడుగుతారు కేఆర్ అంటే, తెలిస్తే ఓకే అంటారు, తెలియకపోతే ఇంకా మ్యాక్స్ ఎప్పుడు కాదు. నా ఫోను 8 years నుంచి కేఆర్ అని ఉంటుంది. అంటే ఏ ఫోన్ యూజ్ చేసినా నేను కేఆర్ అనే, ఇంకా అంతమించి నేను ఇంకా అస్సలు. అంటే నేను ఎదుటి కులాలని నేను తక్కువ అన్ను, అంటే నా కులం నా తల్లితో సమానం, నీ కులం నీ తల్లి. అంటే మేము ఎదుట కులాలను ఎప్పుడు మేము అన్నాం, వాళ్ళ కులాలు ఇప్పుడు మేము చెట్టబలిజ ప్రోగ్రాంకి వెళ్తే జై చెట్టబలిజ అంటాం, అలాగే గౌడ్స్ ప్రోగ్రాంకి వెళ్తే జై గౌడ్స్ అని అంటాం, వెలమస్ ప్రోగ్రామ్స్కి వెళ్తే జై వెలమస్ అంటాం, ఎస్సీ ప్రోగ్రామ్స్కి వెళ్తే జై ఎస్సీ అంటాం. మా డ్యూటీ మేము అక్కడ చేస్తాం, కానీ మేము ఎవరిని తక్కువగా చూడం. ఇది మా క్యాస్ట్, ఇది మా కేఆర్ అంటే మాకు అభిమానం. నా తల్లి అంటే నాకు ఎంత అభిమానం, నా కులం అంటే కూడా అంతే అభిమానం. నా తల్లి లాంటి కులం అన్నమాట అది. ఓకే,
సో ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. ఎలా అనిపించింది ఇంటర్వ్యూ? చాలా బాగా అనిపించింది. చాలా బాగా అనిపించిందా? Hmm. ఓకే. సో చూసారు కదా, అది మన రాజమండ్రి మాధవి డాన్సర్ స్టోరీ అన్నమాట. Anchor. చాలా విషయాలు తెలుసుకున్నాం. యాంకర్ కమ్ డాన్సర్, ఇంకా యాక్టర్, చాలా మంచి యాక్టర్ కూడా. సో ఈ ఇంటర్వ్యూలో చాలా విషయాలు తెలుసుకున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ప్లస్ టీవీ. ప్లీజ్ ఒకసారి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి మీ ఆడియన్స్ అందరికీ కూడా, ఫ్యాన్స్ అందరికీ. ప్లస్ టీవీ చాలా బాగుంది. దయచేసి ప్రతి ఒక్కరు మరి అలాగే మధు గారు యాంకరింగ్ అంటే ఇంకా చాలా డీసెంట్‌గా, చాలా మంచి అమ్మాయి. అంటే చాలామంది యాంకర్‌లు చూసాను కానీ చాలా ఇన్నోసెంట్‌గా ఉండి నాకే డైలాగ్స్ ఏసేసింది. అయినా నాకు అమ్మాయి మీద కోపం రాలేదు. ఎందుకంటే చాలా మంచి అమ్మాయి. ప్లీజ్ ప్రతి ఒక్కరు ఈ వీడియోని అలాగే తను ఎవరెవరు ఇంటర్వ్యూ చేస్తుందో అవన్నీ షేర్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.